చంద్రుడి మీద సంయమం చేయడం ద్వారా తారామండలం యొక్క నక్షత్ర జ్ఞానం మొత్తం అంతా మనకు ప్రత్యక్షమవుతుంది అని చెప్పుకున్నాము. నెక్స్ట్ ధ్రువే తద్ గతి జ్ఞానం 28వ సూత్రంలో ధ్రువే తద్ గతి జ్ఞానం, ధ్రువ నక్షత్రం మీద ధ్రువ తార మీద సంయమం చేయడం ద్వారా ఆ గతి యొక్క విజ్ఞానం, ఆ తారామండలం యొక్క విజ్ఞానం అంతా మనకు తెలుస్తుంది. సంయమం అంటే ఎప్పుడు ధారణ, ధ్యాన, సమాధి 3 ఒకే స్థలంలో మనం కేంద్రీకరించినప్పుడు ఇటువంటి యథార్థ జ్ఞానం మనకు కలుగుతుంది. సంయమం అనేది అభ్యాసం కావాలి, అప్పుడు ఇటువంటి ఫలితం కలుగుతుంది, ఇటువంటి సిద్ధి మనకు ఐశ్వర్యం కలుగుతుందని చెప్పుకున్నాము. నెక్స్ట్ నాభి చక్రే కాయ వ్యూహ జ్ఞానం. నాభి చక్ర అంటే బొడ్డు ప్రదేశంలో మనం సంయమం చేయడం ద్వారా కాయ వ్యూహ జ్ఞానం అంటే శరీరం యొక్క సంపూర్ణ శరీరం యొక్క సంరచన అంటే ఏ రకంగా ఉంది, ఏ రకంగా నడుస్తుంది, వాటి యొక్క గతివిధి ఏంటి, శరీరం యొక్క గతివిధి ఏ రకంగా వృద్ధి చెందుతుంది, ఈ విధంగా క్షణక్షణంలో మార్పులు జరుగుతున్నాయి, అవన్నీ కూడా యథార్థంగా ఆ యోగి తెలుసుకోగలుగుతాడు. కనుక కాయ శరీరం యొక్క వ్యూహం రహస్యం అంతా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ కంఠకూపే క్షుతి పిపాస నివృత్తి 30వ సూత్రంలో కంఠకూపంలో మనము సంయమం చేయడం ద్వారా, ధారణ, ధ్యాన, సమాధి చేయడం ద్వారా క్షుతు పిపాస నివృత్తి. క్షుతు పిపాస నివృత్తి అంటే ఇక్కడ అంటే ఆకలి దప్పికలనేవి ఆ యోగిని బాధించవు. ఎప్పుడు ఈ కంఠకూపంలో ధారణ చేయడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా, సమాధి చేయడం ద్వారా, ఈ సంయమం ద్వారా మనకు ఈ ఆకలి దప్పికలు అంత వేధించవు, అంత బాధించవు ఆ యోగిని. అందుకే దీర్ఘకాలం వరకు మనకు సమాధిలో కూర్చుంటా అని చెప్పుకున్నాము. ఈ కంఠకూపం ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే జిహ్వాకి కింది భాగంలో ఉంటుంది. జిహ్వాకి కింది భాగంలో, ఆ జిహ్వా కింది భాగంలో కంఠం ఉంటుంది. జిహ్వా కొన భాగంలో మన లోపల కొండ నాలుక అంటాం కదా, ఆ కింది భాగంలో జిహ్వా ఉంటుంది. ఆ జిహ్వా నుంచి కింది భాగంలో కంఠం ఉంటుంది. కంఠానికి కింద కూపన గడ్డ గర్థంలో ఉంటుంది. అక్కడ సంయమం చేయడం ద్వారా కంఠ కూపం అంటాము. కంఠంలోకి నీచే ఉండేదాన్ని కూపం అంటాం. అంటే కూపం అంటే బావి లెక్క ఉంటుంది, అంటే గుంత లెక్క ఉంటుంది. అక్కడ ఆ స్థానంలో సంయమం చేయడం ద్వారా అటువంటి శక్తి సామర్థ్యం ఆ యోగికి కలుగుతుంది. అందుకే ఆకలి దప్పికలు ఉండవు కాబట్టి దీర్ఘకాలంగా సమాధి స్థితిలో కూర్చుంటాడు. దీర్ఘకాలంగా కూర్చుంటాడే కానీ పూర్తిగా నశిస్తాయని కాదు. పూర్తిగా శరీరానికి అవసరమే, ఖచ్చితంగా ఆహారం అనేది, పానీయం అనేది అవసరం అవుతుంది. కాకపోతే సామాన్య వ్యక్తికి ఏ విధంగా అయితే అది మనకు ఎక్కువగా ఆకలి దప్పికలు కలుగుతాయో ఆ రకంగా ఈ యోగికి ఉండవు. కాబట్టి అంటే ప్రకృతిలో ఉండేటువంటి వాతావరణంలో ఉన్నటువంటి వాయువు ద్వారా అతనికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాన్ని ఆయన ఆస్వాదించుకుంటూ ఉంటాడు. కాబట్టి అంత ఆకలి దప్పికలు ఉండవు. కానీ ఎప్పుడు కంఠకూపం మీద సంయమం చేసినప్పుడు అటువంటి యోగ్యత సిద్ధి కలుగుతుంది ఆ యోగికి అని మనం ఇంతవరకు చెప్పుకున్నాము. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంతవరకు చెప్పుకున్నాము. నెక్స్ట్ 31వ సూత్రంలో ఇక్కడ మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. 31వ సూత్రము కింద చూడండి. కూర్మనాడ్యాం స్థైర్యం. కూర్మనాడి అని ఒక నాడి ఉంటుంది మనకు. ఎక్కడ ఇది మన కూపం చెప్పుకున్న కంఠకూపం అంటే కంఠకు నీచే ఉండే గడ్డ భాగం, ఆ గుంతలో ఉన్నటువంటి భాగం, దాని కిందనే ఉరస్సి అంటే ఛాతికి పైన కొంచెం దానికి దగ్గరలో మనకి కూర్మనాడి ఉంటుందన్నమాట. అంటే ఒక రకంగా చెప్పండి హృదయ దగ్గరలో ఉంటుందన్నమాట, ఉదస్థలంలో ఉంటుంది కూర్మనాడి. అంటే కూర్మాకారంలో, కూర్మ అంటే తాబేలు ఆకారంలో ఒక కూర్మనాడి ఉంటుందన్నమాట. ఆ నాడి ఆకారం మీద మనం సంయమం చేయడం ద్వారా స్థైర్యం అంటే మనసుకి స్థిరత్వం కలుగుతుంది. మనసుకి అత్యంత ప్రశాంత వాహిత స్థితి కలుగుతుందన్నమాట. అంటే మనిషి ఏకదం స్థిరపడుతుందన్నమాట. అంత శాంతంగా ఉంటుంది. ఈ మనిషి అత్యంత వేగవంతంగా ఉంటుందన్నమాట. అత్యంత వేగశీలంగా ఆలోచనలు చేస్తూ ఉంటుందన్నమాట. అక్కడ ఈ కూర్మనాడి మీద సంయమం చేయడం ద్వారా ఏమవుతుందంటే స్థైర్యం, స్థిరత్వం కలుగుతుంది ఆ యోగికి, ఆ సిద్ధి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ మనకు మహర్షి పతంజలి చెప్తున్నారు. కూర్మనాడ్యం స్థైర్యం. కూర్మనాడి మీద సంయమం చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా స్థిరత్వం కలుగుతుంది. అంటే ఒక శరీరమే, మనిషే కాదు, శరీరం కూడా పూర్తిగా స్తబ్దం అవుతుందన్నమాట. పూర్తిగా సమాధి స్థితి కలుగుతుందన్నమాట. అక్కడ ఏకదం మన శరీరంలో ఉండే అవయాలు మొత్తంగా నిలబడిపోతాయి, స్తంభం లాగా నిలబడిపోతాయన్నమాట. పూర్తిగా శారీరక, మానసిక స్థితి స్థిరత్వాన్ని పొందుతాయన్నమాట. అక్కడ కదలికలు ఉండవు. పూర్తిగా ఏ విషయంలో అయితే నువ్వు లీనమైపోయి ఆ విషయ బిందులో ఓతప్రోతమై ఉంటామట, అక్కడ కలిసిమెలిసిపోయి ఉంటామట. కాబట్టి అటువంటి స్థితి ఆ యోగికి కలుగుతుంది. కాబట్టి కూర్మనాడి మీద సంయమం చేయడం ద్వారా స్థిరత్వాన్ని పొందగలుగుతాడు శారీరకంగా, మానసికంగా అని చెప్పి ఇక్కడ చూస్తున్నాము.
ఇది ఏ రకంగా అంటే స్థిరత్వం పొందుతా అంటే దానికి ఎవరు వచ్చినా ఎటువంటి ఆటంకాలు వచ్చినా అక్కడి నుంచి మళ్ళీ ఆ యోగి తన కాలావధి వరకు సీమా వరకు అక్కడ ఆ స్థితిలోనే ఉంటాడనమాట. అంటే ఎటువంటి ఆటంకాలు వచ్చినా అక్కడి నుంచి లేడనమాట. ఏ రకంగా లేడంటే ఒక ఉదాహరణ ఇచ్చాడు. యథా సర్పో గోదావా ఇతి. సర్పో గోధావా ఇతి. ఇప్పుడు గోదా అంటే ఉడుము ఉంటుంది కదా, ఉడుము పట్టు అంటూ ఉంటాం. ఉడుము ఒకసారి పట్టుకుందంటే అది వదిలేనమాట. మనం ఎంత లాగినా కూడా, ఎంత బరువుతో లాగినా కూడా అది అలాగే పట్టుకుంటుంది. అంత స్థిరత్వాన్ని పొందుతుంది, అంత బలంగా పట్టుకుంటుందంట. అంటే ఈ స్థితిలో కూర్మ నాడి మీద సంయమం చేస్తే మనిషి పూర్తిగా అత్యంత స్థిరత్వాన్ని పొందుతుందంట. మనం వదిలేంత వరకు అది వదిలేదంట. అంటే మనసుని ఎక్కడ కేంద్రీకృతం చేసామో, అంటే బయటి బాహ్య ఆలంబనలు ఏవైతే ఉన్నాయో, బయట వాతావరణం ఏదైతే ఉందో, అటువంటి ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఆ వ్యక్తి, యోగి అనే వ్యక్తి పూర్తిగా స్థిరత్వాన్ని పొంది ఉంటాడు. అందుకే కొంతమంది అంటుంటారు, ఆ స్థితిని స్థిరత్వాన్ని పొందినప్పుడు యోగి ఏం చేసినా ఏం కనిపించదు. ఎందుకంటే అక్కడ కాయ మానసికంగా పూర్తిగా అంతకన్నా సూక్ష్మంగా వెళ్ళి లోపల ఆ కేంద్ర బిందువులో సూక్ష్మత్వం ఏదైతే ఉందో ఆ సూక్ష్మతత్వంలోకి వెళ్ళిపోయి ఉంటాయన్నమాట. అక్కడ ఆనందానుభూతిని పొందుతూ ఉంటాయి. ధ్యాన సుఖం యొక్క సమాధి సుఖాన్ని పొందుతూ ఉంటాయన్నమాట. అందుకే అక్కడ ఇటువంటి ఆ శరీరంలో ఎటువంటి అవయవాలకు ఎటువంటి కష్టం కలిగినా కష్టం అనిపించదు. ఆ టైంలో కష్టం అనిపించదు. ఎందుకంటే అక్కడ మనసు లేదు కాబట్టి. తర్వాత లేచిన తర్వాత ఆ బాధ శరీరం యొక్క ధర్మం కాబట్టి బాధ కలుగుతుంది. కానీ ఆ స్థితిలో నువ్వు ఏం చేసినా కూడా అసలు యోగికి ఏమీ కనిపించదు. అటువంటి స్థితి కలుగుతుంది. అంటే ఇప్పుడు ఒక ఉడుముకి ఉదాహరణ ఇచ్చారు. గోదా సర్పోవా ఇతి అని చెప్పి, అది ఎలాగైతే గట్టిగా పట్టుకుంటుందో అది ఉడుము అనేది మన దాన్ని పట్టుకున్న వదలదు. అంటే దానికే వదిలేంత వరకు మనం ఎంతమంది లాగినా కూడా రాదు. అలాగే ఒక పాము కూడా ఒక బిలంలోకి, ఒక పుట్టలోకి దూరిన తర్వాత బయట ఉంటే ఎలా చేసి ఒక లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత లాగినా కూడా అది రాదు. అంటే అంత స్థిరత్వాన్ని పొందుతుంది. దాని స్థానంలోకి వెళ్ళిన తర్వాత అంత స్థిరత్వం వస్తుంది అని చెప్పి ఇక్కడ ఉదాహరణ ఇచ్చాడు. సర్పో గోదా. గోదా అంటే ఉడుము, సర్ప అంటే మామూలు పాము. అవి తన స్థానంలోకి వెళ్ళినప్పుడు అది ఏ రకమైన స్థిరత్వాన్ని పొందుతాయో అలా యోగికి సామర్థ్యం అలా కలుగుతుంది. ఏ విషయంలో అయితే పూర్తిగా లీనమయ్యాడో అదే విషయంలో పూర్తిగా లీనమై ఉంటాడు. బయట ఆలంబన ప్రక్రియ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ఎటువంటి ఆటంకాన్ని కలిగించవు యోగికి. అంటే అటువంటి సామర్థ్యం ఆ యోగికి వస్తుంది. ఎప్పుడు కూర్మ నాడి మీద, కూర్మ అంటే కచువ తాబేల ఆకారంలో ఉన్నటువంటి నాడి మీద సంయమం చేయడం ద్వారా, ధారణ ధ్యాన సమాధి చేయడం ద్వారా అటువంటి యోగ్యత కలుగుతుంది అని చెప్పుకున్నాము. అలాగే మూర్ధ జ్యోతిషి సిద్ధ దర్శనం చూడండి. మూర్ధ జ్యోతిషి సిద్ధ దర్శనం అంటే బ్రహ్మరంధ్రం అంటే మూర్ధ స్థానంలో అంటే బ్రహ్మరంధ్రంలో మనము బ్రహ్మరంధ్రం యొక్క ప్రకాశంలో సంయమం చేయడం ద్వారా సిద్ధ దర్శనం అంటే మహాయోగుల యొక్క సాక్షాత్కారం మనకు అవుతుంది. అంటే మహాయోగులు గుర్తించేటువంటి యోగ్యత మనకు కలుగుతుంది అన్నమాట. ఇప్పుడు మన మధ్యలో చాలా మంది సిద్ధ పురుషులు ఉంటారండి. అంటే జ్ఞానవంతులు ఉంటారండి చాలా మంది. అంటే ఇక్కడ మన లౌకికంగా ఇక్కడ వర్తమానం ఇక్కడ కనిపించకపోయినా వాటి స్థానంలో మనం వెళ్ళామంటే మనలో అటువంటి యోగ్యత సామర్థ్యం కలిగింది అనుకోండి, అటువంటి యోగిని గుర్తించేటువంటి శక్తి సామర్థ్యం మనలో కలుగుతుంది. ఎక్కడెక్కడ మనం ఎక్కడ మేళలో వెళ్తూ ఉంటామట, కుంభమేళ అట్లా కొన్ని జాతరలు, కొన్ని ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా ఎక్కువగా. ఉత్తర కాశీలో కానీ అటువంటి కొంతమంది యోగులు, సాధువులు వస్తూ తిరుగుతూ ఉంటాం. ఇక్కడ చూస్తూ ఉంటాం. కానీ మనం గుర్తించేటువంటి ఐడెంటిఫై చేసేటువంటి సామర్థ్యం మనకు ఉండదు. ఎందుకంటే మనకు అటువంటి యోగ్యత ఇంకా సంపాదించుకోలేదు కాబట్టి. ఆ యోగ్యత సంపాదించుకున్నప్పుడు ఏ యోగి ఎక్కడ ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడో మనకు చూడగానే తెలిసిపోతుంటుంది. ఆ లక్షణాలు మనకు తెలిసిపోతూ ఉంటాయన్నమాట. అందుకే ఈ మూర్ధ జ్యోతిషి సిద్ధ దర్శనం అంటే మూర్ధ అంటే బ్రహ్మరంధ్రంలో మూర్ధ స్థానంలో మనం ఆ మూర్ధ స్థానం యొక్క జ్యోతి అంటే ప్రకాశంలో సంయమం చేయడం ద్వారా సిద్ధ పురుషుల యొక్క సిద్ధ పురుషులను గుర్తించేటువంటి సామర్థ్యం ఆ యోగికి కలుగుతుంది. లేదా ఆ సిద్ధ పురుషులు మన దగ్గరికి రావడము, మనం వాళ్ళ దగ్గరికి రావడం జరుగుతుంది అన్నమాట. అంటే మొత్తానికి ఆ సిద్ధ పురుషులు యొక్క మంచి సాత్వికమైన యోగి ఇక్కడ ఉన్నా అని చెప్పి అతను కూడా ఆ తరంగాలు, ఆ వైబ్రేషన్స్ ఆ వ్యక్తికి తెలిసిపోతూ ఉంటాయన్నమాట. అంటే సమాన గుణ కర్మ స్వభావాలు ఉన్నప్పుడు అటువంటి గుణకర్మ స్వభావాలు కలిగిన వ్యక్తులు ఒక చోటికి చేరుతారంట, ఒక దగ్గరికి వచ్చేస్తారన్నమాట. ఆటోమేటిక్ మనం లౌకికంగా చూస్తూ ఉంటాం. సమాన గుణ కర్మ స్వభావాలు ఎవరికైతే ఉన్నాయో ఆ గుణాలను బట్టి ఎవరికి ఏ గుణాలు అయితే ఉన్నాయో, ఎవరికి ఎటువంటి అలవాట్లు, ఆలోచనలు అయితే ఉన్నాయో అటువంటి వాళ్ళ సంపర్కంలో, అటువంటి వాళ్ళ సాంగత్యంలో తిరుగుతూ ఉంటాం, వెళ్తూ ఉంటారు అనమాట. అలాగే ఒక సిద్ధ పురుషుడు ఎవరైతే ఉన్నారో, ఒక సిద్ధ యోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అటువంటి వాళ్ళను మనము ఆ గుణకర్మ స్వభావాలు సమానంగా ఉన్నాయి కాబట్టి అటువంటి వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళకి కనిపిస్తూ ఉంటారు. మనకు వాళ్ళకి కనిపించిన, వాళ్ళకు మనకు కనిపించడమా ఆ ఒకరికి ఒకరి పరస్పరం అన్యోన్యత, ప్రీతి మనకు కలుగుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తిని మనం గుర్తించేటువంటి శక్తి సామర్థ్యం ఆ యోగి కలుగుతుంది. ఎప్పుడు ఈ మూర్ధ యొక్క ప్రకాశంలో సంయమం చేసినప్పుడు అటువంటి శక్తి సామర్థ్యం కలుగుతుంది. ఇంత ముందుకే చెప్పుకున్నాను. మనకు ఇక్కడ ఈ రోజుల్లో ఉన్నారా లేదా అంటుంటాం కదా, ఉన్నారా లేదా కాదు, నిజంగా ఈ మూర్ధ జ్యోతిష్ మీద
మనం సంయమం చేసినామంటే, ధారణ, ధ్యాన, సమాధి చేసినామంటే ఎక్కడ ఎవరున్నారు అని చెప్పి మనకు తెలిసిపోతుందన్నమాట. కానీ ముందు మనకి ఆ యోగ్యత సంపాదించుకోనేది ఇందుకోసం. యోగ్యత వచ్చినప్పుడు ఇప్పుడు ఈ సంసారంలో ఏది నశించిపోలేదు, ఏది నష్టం కాలేదండి. కేవలం మార్పులొస్తున్నాయి. అంటే ఒక వస్తువు ఎక్కడైతే ఉండాలో అక్కడ లేదన్నమాట. అప్పుడు వ్యాపించి ఉన్నది. ఇప్పుడు వ్యాపించేది ఏదో ఒక చోట ఉంది. ఆ ఆ స్థల విశేషం తెలుసుకోవాలంటే మనలో ఆ యోగ్యత మనలో కలగాలి. ఆ యోగ్యత ఉన్నప్పుడు మనం అటువంటి స్థలానికి మనం కూడా చేరుకోగలుగుతాం. లేదా వాళ్ళు మన దగ్గరికి రాగలుగుతారన్నమాట. కాబట్టి అటువంటి సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి. ఆ యోగ్యతను తెలుసుకోవాలి అంటే ఈ మూర్ధ జ్యోతిష్ మీద, బ్రహ్మరంధ్రం మీద, బ్రహ్మరంధ్రం యొక్క ప్రకాశంలో సంయమం చేయడం ద్వారా మనకు అటువంటి యోగ్యత, సిద్ధ దర్శనం అంటే సిద్ధ పురుషుల యొక్క ఆహ్, సాక్షాత్కారం లేదా వారి యొక్క దర్శనం కలుగుతుంది అని చెప్పి ఈ సూత్రం ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ ప్రాతిభాద్వా సర్వం, లేదంటే ప్రాతిభ జ్ఞానం ద్వారా కూడా ఇది మొత్తం తెలుస్తుంది. అంటే ప్రాతిభ జ్ఞానం ప్రత్యుత్పన్నమతి. ప్రాతిభ అంటే ఇది వివేక జ్ఞానం కలగడానికి ముందు స్థితిని ప్రాతిభ జ్ఞానం అంటామంట. అంటే వివేక జ్ఞానం కలగడానికి పూర్వరూప స్థితి అనమాట. అంటే ముందు ఈ జ్ఞానం ప్రాతిభ జ్ఞానం ఉత్పన్నమవుతుంది. అంటే ప్రాతిభ అంటే ప్రత్యుత్పన్న మతి, అంటే విశిష్టమైన మతి అంత తీవ్రంగా పనిచేస్తూ ఉంటుందంట. అంటే జీవాత్మ వేరు, ఈ పురుషుడు అంటే ఈ బుద్ధి సత్వం వేరనేది భావన కలగటానికి, వివేక జ్ఞానం కలగటానికి ముందు స్థితిలో ఈ ప్రాతిభ జ్ఞానం అత్యంత తీవ్రంగా ఉంటుంది, అత్యంత సూక్ష్మంగా ఉంటుందన్నమాట. అటువంటి ప్రాతిభ జ్ఞానం ద్వారా కూడా మనం సిద్ధ పురుషులను కనుక్కోవచ్చు, తెలుసుకోవచ్చు. అంటే సర్వం అంటే అదే కాకుండా అన్ని విషయాలను తెలుసుకోవచ్చు. ఈ ప్రాతిభ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో ఏ విషయాన్ని గురించి తెలుసుకోవాలంటే ఆ విషయం గురించి మనం తెలుసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ చూశాము. కాబట్టి ఇది వివేక జ్ఞానాన్ని ఉత్పన్నం కావడానికి పూర్వరూప స్థితి అని చెప్పి మనం చెప్పుకున్నాము. అందుకే ప్రాతిభాత్ సర్వం, ప్రాతిభాద్వా సర్వం అంటే అంటే అన్ని విషయాలు మనకు ఏది కావాలంటే అది ఆ యోగికి తెలుసుకునే సామర్థ్యం ఆ యోగికి వస్తుంది. అందుకే ప్రాతిభాద్వా సర్వం అన్ని కూడా తెలుసుకోవచ్చు అని చెప్పి చెప్పుకున్నాము. నెక్స్ట్ ఏం చెప్పారు? హృదయ చిత్త సంవిత్. హృదయ ప్రదేశంలో, హృదయం అంటే ఏంటి తెలుసు కదా. హృదయ ప్రదేశంలో సంయమం చేయడం ద్వారా చాలా మంది హృదయ ప్రదేశం చేస్తూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు అంటే ఒక్కొక్క రకంగా ఉంటుంది. చాలా మంది హృదయ ప్రదేశం చేస్తూ ఉంటారు అన్నమాట. ఆ హృదయ ప్రదేశంలో సంయమం చేయడం ద్వారా ఏమవుతుందంట, చిత్త సంవిత్, మన మనసు యొక్క గతివిధి, మనసులో ఎటువంటి సంస్కారాలు ఉన్నాయి, మనసు ఏ రకంగా ఆలోచిస్తుంది, మనసు ఇంకా అనాది వాసన సంస్కారాలు ఏవి ఉన్నాయి, ఎటువంటి మాలిన్యం ఉంది, ఇంకా ఏ దోషాలు ఉన్నాయి అనే చిత్తం యొక్క, బుద్ధి యొక్క రహస్యం అంతా కూడా ఆ యథార్థంగా తెలుస్తుంది. నిజంగా మనకు ఈ విధంగా సంయమం చేయడం ముందు మనలో ఉండే దోషాలు మనకు కనిపిస్తాయి. అసలు నేను ఎవరిని, నేను ఏం చేస్తున్నా, ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటే ముందుగా మన గురించి మనం తెలుసుకుంటాం. సామాన్యంగా ప్రతి ఒక్కరికి మన గురించి మనకు తెలియదండి. నిజంగా మనం ఏం చేస్తున్నాం తెలియదు. ఒక యంత్రవత్ అని ఆటోమేటిక్ నడుస్తూ పోతూ ఉంటాయి. ఏదో జీవితంలో వచ్చినామంటే ఏదో కర్మ చేస్తూ ఉండాలి, కుటుంబాన్ని చూసుకుంటూ ఉండాలి, ఏదో వృత్తిలో ఉండాలి, ఏదో పని చేస్తూ ఉండాలి అంటే ఒక యంత్రం లెక్క అయిపోయామంట. నిజంగా మనం ప్రతిదీ ఆ సూక్ష్మంగా మన కర్తవ్యాన్ని, మన ఉద్దేశాన్ని, మన లక్ష్యాన్ని ఆలోచించి వెళ్ళడం లేదన్నమాట. అంటే మన గురించి మనం పూర్తిగా ఆత్మనిరీక్షణ చేసుకోవడం లేదు, అవలోకనం చేసుకోవడం లేదు. ఏదో ఉదయం ఏదో ప్రక్రియ ఏ విధంగా పెద్దలు పూర్వజులు ఏ విధంగా చేస్తూ వచ్చినదో అదే విధంగా అలవాటు పడిపోయామన్నమాట. అలా కాకుండా ప్రతి నిత్యం మనం మన ఆత్మనిరీక్షణ, ఆత్మావలోకనం చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాను, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, నా లక్ష్యం ఏంటి, నా ఉద్దేశం ఏంటి, నేను ఏం చేస్తున్నాను, నేను చేసేది కరెక్టా కాదా, అసలు నా ముఖ్యమైన లక్ష్యం వైపు వెళ్తున్నా లేదా అంటే ముందు నీ గురించి నీకు తెలుస్తుంది. నాలో ఉండే దోషాలు ఏంటి, నాలో ఎందుకు సుఖ దుఃఖాలు వస్తున్నాయి అనే విషయాన్ని, అసలు ఈ బ్రహ్మాండం అంటే, ఈ జన్మ అంటే ఏంటి, ఇటువంటి విషయాల మీద, సూక్ష్మ విషయాల మీద, ఆత్మ పరమాత్మ మీద, మనసు మీద, ఈ బ్రహ్మాండం మీద నీకు సూక్ష్మ విషయాల పట్ల ఆలోచించేటువంటి వైరాగ్యం నీలో ఉత్పన్నమవుతుందన్నమాట. ఎప్పుడు ఈ మనిషి యొక్క గతివిధిని తెలుసుకున్నప్పుడు. ఎందుకు సంసారంలో అనేక మంది భిన్న భిన్న రకాలుగా దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు, సుఖపడుతున్నారు, రెండు రకాలుగా చూస్తున్నాం. సుఖ దుఃఖాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఎందుకు అలా వస్తున్నాయి, భిన్న భిన్నత్వం ఎందుకు కనిపిస్తుంది? ఇటు పట్ల ఈ సంసారం చూసినప్పుడు నీకు ఒక తెలియని సూక్ష్మ జ్ఞానం వలన ఇటువంటి వైరాగ్యం నీకు ఉత్పన్నం అవుతుంది. కాబట్టి అది మనసు యొక్క గతివిధిని తెలుసుకున్నప్పుడు. ఎందుకంటే ప్రతి వ్యక్తి యొక్క మనసులో భిన్న భిన్న ఆలోచనలు, భిన్న భిన్న సంస్కారాలు ఉంటాయి. అది మనకు కనిపిస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటాం అన్నమాట. అటువంటి చిత్తం యొక్క రహస్యం అంతా కూడా హృదయంలో సంయమం చేసినప్పుడు కలుగుతుంది అని చెప్పి ఇక్కడ మనకు వ్యాస భాషం ద్వారా, మహర్షి పతంజలి సూత్రం ద్వారా కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ బ్రహ్మరంధ్రంలో హృదయ ప్రదేశంలో సంయమం చేస్తే ఇటువంటి యోగ్యత కలుగుతుంది అని చెప్పుకున్నాము. ఈ హృదయం అనేది ఎక్కడంటే కంఠానికి కింది భాగంలో 2 స్తనములకు మధ్యన, అంటే ఉదరానికి పై భాగం అంటే పొట్టకు పై భాగంలో ఇక్కడ మనకు అక్కడ హృదయ ప్రదేశం అంటూ ఉంటుందన్నమాట. దాన్ని బ్రహ్మపురం అంటాం. అటువంటి స్థానంలో మనం సంయమం చేసినప్పుడు మనకంటే ఇక్కడ
రెండు స్తనములకు మధ్య కింది భాగాన అంటే పొట్టకు పై భాగాన మధ్యలో ఆ రకంగా అవుతుంది. అంటే అక్కడ చిన్నగా మీకు ఒక గుంత మాది కనిపిస్తుంది. అంటే కమలాకారంలో ఉంటుంది, కమల పుష్పాకారంలో ఉంటుందంట. అక్కడ సంయమం చేస్తే మనకు ఇటువంటి చిత్తం మనసు యొక్క బుద్ధి యొక్క రహస్యం అంతా మనకు తెలుస్తుంది. కాబట్టి అక్కడ ఆత్మ దర్శనం కూడా అవుతుందని చెప్పి చాలా మంది చెప్తారు. అంటే అది ప్రతి ఒక్కరికి అనుభూతి భిన్న భిన్నంగా ఉంటుంది. ఆత్మ ఎక్కడ సాక్షాత్కారం అవుతుంది భిన్న విషయం. ప్రతి ఒక్కరికి అనుభవం అనేది భిన్న భిన్నంగా ఉంటుంది. ఎవరు ఎక్కడైతే ఆ మనసుని కేంద్రీకరించారో బ్రహ్మరంధ్రం కావచ్చు, మూర్ధాస్థానంలో కావచ్చు, నాసికాగ్రంలో కావచ్చు, జిహ్వాగ్రంలో కావచ్చు, స్థలాలు భిన్న భిన్నంగా ఉన్నాయి. కాబట్టి అది మనం ఒకరికి ఇక్కడ కలిగింది అందరికి ఇలా కలగాని మనకు నియమం ఏం లేదు. కాబట్టి మనకు భిన్న భిన్న స్థానాలు వచ్చాయి. దేశబంధ చిత్తస్య ధారణ అని సూత్రంలో చెప్పుకున్నప్పుడు చాలా స్థల విశేషాలు చెప్పుకున్నామట. కాబట్టి ఎక్కడైనా ఏదైనా సాక్షాత్కారం కావచ్చు. కాబట్టి మనకు ఏదో ఒక విషయంలో మనం లీనం చేసే అలవాటు మనం చేసుకోవాలి. ముఖ్యంగా అది చేసినప్పుడే మనకు మిగిలిన విషయాల పట్ల కూడా మనకు స్థిరత్వాన్ని పొందగలుగుతాము, యథార్థంగా తెలుసుకోగలుగుతాం. ఇది అవునా కాదనేది మనకు విశ్వాసం, నమ్మకం మన మీద మనకు కలుగుతుంది. సూక్ష్మ విషయాల పట్ల, ఆత్మ పరమాత్మ పట్ల, ఇంకా మన శాస్త్రాల పట్ల ఏవైతే ఉన్నాయో శబ్ద జ్ఞానం పట్ల కూడా మనకు విశ్వాసం, నమ్మకం కలుగుతుంది. కాబట్టి హృదయంలో సంయమం చేస్తే ఇటువంటి యోగ్యత కలుగుతుంది చెప్పుకున్నాము. నెక్స్ట్ 35వ సూత్రంలో సత్వ పురుషయోర్ అత్యంత అసంకీర్ణయో ప్రత్యయ విశేషో భోగ. ఎందుకు? పరార్థత్వాత్ స్వార్థ సంయమాత్ పురుష జ్ఞానం, స్వార్థ సంయమాత్ పురుష జ్ఞానం. ఇక్కడ ఏమంటారు? సత్వపురుషయో అన్యత అసంకీర్ణయో అంటే అన్యత అంటే భిన్న భిన్న, అన్యత అసంకీర్ణ అంటే అత్యంత కలిసిమెలిసి లేవంట. అంటే అత్యంత భిన్న భిన్నమైనటువంటి సత్వం అంటే శరీరం వేరు, ఈ బుద్ధి సత్వం వేరు, ఇంకా ఆత్మ వేరు. అసంకీర్ణంగా ఉన్నాయి, కలిసిమెలిసి లేవు అనమాట. రెండు తత్వాలు భిన్న భిన్నమైన ప్రకృతి తత్వంతో ఇవి శరీరం పాంచభౌతిక శరీరం ఏర్పడింది. ఆత్మతత్వం వేరు, దానికి సత్తా భిన్నంగా ఉంది. ఆ ఈశ్వర తత్వం అనేది వేరు. అంటే జీవాత్మ, పరమాత్మ, ఈ ప్రకృతి మూడు తత్వాలు అనాది భిన్న భిన్నంగా ఉంటాయి. కానీ ఇక్కడ ప్రకృతితో సంబంధం ఏర్పడడం వల్ల మనకు అత్యంత కలిసిమెలిసిపోయినట్టుగా భావిస్తున్నాం. అంటే ఈ శరీరంని ఆత్మగా, ఆత్మని శరీరంగా భావిస్తున్నాం అంట. ఆ రకంగా అత్యంత భిన్న భిన్నంగా ఉండేటువంటి పదార్థాలను ఒకటే విధంగా చూస్తున్నామట. అందుకే చెప్తున్నాం సత్వ పురుషయో అంటే సత్వం అంటే బుద్ధి సత్వము, శరీరము, పురుషుడు జీవాత్మ అత్యంత అసంకీర్ణయో అత్యంతంగా భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ కూడా ప్రత్యయ ఆవిశేషో కానీ అత్యంత కలిసిమెలిసిపోయినట్టుగా భావించడం అంటే ఒకటే అన్నట్టుగా భావించడమే. అలా భావించినప్పుడు భోగం ఏర్పడుతుంది. ఇప్పుడు మనకేందో భోగం కలుగుతున్నాం అంటే సంసారంలో భోగ ఐశ్వర్యాల పట్ల ప్రీతి కలుగుతుంది. ఎందుకు? వీటిని ఈ శరీరం వేరు, ఈ శరీరంలో ఉండే ఆత్మ వేరని వేరువేరుగా చూడటం లేదు. ఇదంతా పిండమంతా కూడా ఆత్మగానే భావిస్తున్నాం, పిండమంతా ఒకటిగా భావిస్తాం, వేరువేరుగా చూడటం లేదు. అందుకే మనకి భోగాల పట్ల, సాంసారిక విషయాల పట్ల మనకు ఆకర్షణ కలుగుతున్నామట. ఎప్పుడైతే ఈ రెండింటిని ఏకీభావంగా చూస్తూ ఉంటాం అంతవరకు మనకు సంసారంలో భోగాలు మనకు ప్రీతికరంగా ఉంటాయి, రుచికరంగా ఉంటాయి. భిన్న భిన్నంగా ఉన్నాయి. తాత్విక దృష్టిలో చూసామంటే భిన్న భిన్న పదార్థాలే. ఈ శరీరం వేరు, ఈ బుద్ధి వేరు, ఈ జీవాత్మ వేరు. అది భిన్న భిన్నంగా ఉన్నప్పుడు ఒకటిగా చూస్తున్నాం కాబట్టి మనకు భోగం కలుగుతుంది. కాబట్టి ఎందుకంటే పరార్థత్వాత్, ఈ భోగం ఎందుకోసం? పదార్థం. ఎందుకు? ఈ బుద్ధి ద్వారా మనం ఏదైతే అనుభూతిని పొందుతున్నాం, సుఖ దుఃఖ అనుభూస్తున్నాం, ఎందుకోసం? అది పదార్థం, ఆత్మ కోసం. బుద్ధి తన బుద్ధి సుఖాన్ని అనుభవించదు, అనుభూతిని పొందదు. సుఖ దుఃఖానుభూతి ఎవరు పొందుతారు? ఆత్మని అనుభూతిని పొందుతూ ఉంటుంది. ఈ బుద్ధి ద్వారా అది ఇంద్రియం, ఒక సాధనం. ఆ సాధన కేవలము ఆత్మ వరకు అది తెలియచేయడం వరకు, ఆ జ్ఞానం తెలియచేయడం వరకు అది పనిచేస్తుంది. కానీ సుఖ దుఃఖానుభూతి పొందేది ఆత్మనే. కాబట్టి పదార్థత్వ, ఈ భోగం, ఈ భోగానుభూతి, సుఖ దుఃఖానుభూతి ఎవరికి? పదార్థత్వ, పర జీవాత్మ కోసం. కాబట్టి పదార్థత్వ అంటే పదార్థం అంటే పురుషుడికి ప్రయోజన సిద్ధి కొరకు ఉంది ఈ బుద్ధి సత్వం అనేది, శరీరం అనేది. అంటే పురుషుడికి ప్రయోజనం సిద్ధింపజేయడం అంటే భోగాలను కలిగింపజేయడానికి, ముక్తిని కలిగింపజేయడం కోసమే ఈ బుద్ధి తత్వం ఉంది అనమాట. ఈ శరీరం ఉంది. కాబట్టి పదార్థత్వాలు. కాబట్టి స్వార్థ సంయమాత్ పురుష జ్ఞానం. అందుకే స్వార్థంలో అంటే ఆత్మ సంయమం చేయడం ద్వారా, స్వార్థంలో సంయమం చేయడం ద్వారా ఈ భోగ విషయాలు కాకుండా, ఆ బుద్ధితత్వం మీద కాకుండా ఆత్మతత్వం మీద సాక్షాత్ అంటే సంయమం చేయడం. డైరెక్ట్ గా ఆత్మలోనే స్వార్థం అంటే ఇక్కడ ఆత్మ విషయంలోనే సంయమం చేశామనుకోండి, ధారణ ధ్యాన సమాధి చేశామనుకోండి, ఏమవుతుంది? పురుష జ్ఞానం, పురుషుని యొక్క సాక్షాత్కారం కలుగుతుంది, జీవాత్మ యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. అంటే ఒక మాటలో ఈ జీవాత్మ, ఈ శరీరము, ఈ బుద్ధి అత్యంత భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ
ఒకటిగా భావించడాన్ని భోగం అంటాం. భోగం కలుగుతుంది. ఈ భోగం ఎందుకోసం అంటే పదార్థత్వం, అంటే జీవాత్మ కోసమే ఇది భోగాలు, సుఖ దుఃఖాలు అనుభూతి కలుగుతున్నాయి. పదార్థం కోసం, అంటే జీవాత్మ కోసమే. కాబట్టి ఏం చేయాలి? స్వార్థ సంయమ, స్వార్థంలో అంటే డైరెక్ట్ గా జీవాత్మలో సంయమం చేయడం ద్వారా, ఆత్మలో సంయమం చేయడం ద్వారా పురుష జ్ఞానం, ఆ ఆత్మ యొక్క స్వరూపం యొక్క జ్ఞానం యథార్థంగా తెలుస్తుంది. పురుషుని యొక్క స్వరూపము యథార్థంగా ప్రత్యక్షం అవుతుంది అని ఈ సూత్రం ద్వారా చెప్పుకున్నాం మనము. కాబట్టి భిన్న భిన్నంగా ఉండే పదార్థంలో మనం కలిపి చూసినప్పుడు మనకు భోగం కలుగుతుంది. వేరువేరుగా చూసినప్పుడు మన వివేకం ద్వారా ఆత్మానుభూతి కలుగుతుంది, అంటే ఆత్మ యొక్క సాక్షాత్కారం అవుతుంది అని ఇక్కడ మనకు తెలుస్తుంది. సరే, అలా చేయడం వల్ల ఏం కలిగింది మనకు? ఇక్కడ వివేక జ్ఞానం కలిగింది. స్వార్థంలో సంయమించడం పురుష జ్ఞానం, పురుషుని యొక్క ఆ జీవాత్మ యొక్క సాక్షాత్కారం అయింది. దానివల్ల నీకు ఏం కలిగింది? సరే, సాక్షాత్కారం అయిపోయింది, పురుషుడు తెలిసింది, శరీరం వేరు, బుద్ధితత్వం వేరు. అటువంటి వాళ్ళ వివేక ఖ్యాతి కలిగినప్పుడు కొన్ని సిద్ధులు కలుగుతాయంట. ఏం కలుగుతాయి? తతః, దాని వలన, అంటే ఈ సంయమం ద్వారా ఏం కలిగిందంటే, అంటే వివేక ఖ్యాతి కలిగిన పురుష జ్ఞానం కలిగినప్పుడు ఆత్మ వేరు, ఈ శరీరం వేరు, అంటే బుద్ధితత్వం వేరు తెలిసిపోయింది. తెలిసినప్పుడు మనకు ఆ సమయంలో, ఆ సందర్భంలో ఎటువంటి వివేకం కలుగుతుంది, ఎటువంటి బుద్ధి కలుగుతుందంటే, ఎటువంటి ఐశ్వర్యం కలుగుతుందంటే, తతః దాని వలన ప్రాతిభ, శ్రావణ, వేదన, ఆదర్శ, ఆస్వాద, వార్తా జాయంతే, ఇవి ఉత్పన్నమవుతాయంట. అంటే ప్రాతిభ జ్ఞానము, శ్రావణ జ్ఞానము, వేదన, ఆదర్శ, ఆస్వాద, వార్త, ఇటువంటి కొన్ని పేర్లు ఉన్నాయి, సిద్ధుల పేర్లు, ఐశ్వర్యంలో పేర్లు. ఇవి మనకు ఉత్పన్నమవుతాయి అని చెప్పుకున్నమాట. ఈ ప్రాతిభాది జ్ఞాన సిద్ధులు ఉత్పన్నమవుతాయి. ఆ సంయమం ద్వారా ప్రాతిభ నామక సిద్ధి కలుగుతుంది, శ్రావణ నామక సిద్ధి కలుగుతుంది, వేదన పేరు గల సిద్ధి కలుగుతుంది, ఆదర్శ, ఆస్వాద, వార్త, ఇవన్నీ ఒక సిద్ధుల పేర్లు, ఐశ్వర్యంలో పేర్లు. అంటే ఈ సిద్ధుల ద్వారా పంచభూతాల యొక్క మొత్తం పంచమంది పృథివీ, జల, అగ్ని, వాయు, ఆకాశం ఉన్నాయి కదా, వాటి యొక్క గుణాలు కూడా ఉన్నాయి. రూపరస గంధ స్పర్శాలు కూడా ఉన్నాయి కదా, వాటి యొక్క సంపూర్ణ పంచభూతాల యొక్క రహస్యం అంతా మనకు తెలుస్తుంది. ఈ సిద్ధుల ద్వారా ఈ రహస్యం మనకు తెలుస్తుంది. ఈ ప్రాతిభ, శ్రావణ, వీటి ద్వారా పంచభూతాల యొక్క రహస్యం మనకు తెలుస్తుంది. అటువంటి ఐశ్వర్యం మనకు కలుగుతుంది, అటువంటి సిద్ధి మనకు కలుగుతుంది. ఎప్పుడు వివేక జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో, ఈ బ్రహ్మాండం యొక్క రహస్యం, పంచభూతాల యొక్క రహస్యం ఏంది? ఈ బ్రహ్మాండం అంతా పంచభూతాలు యుక్తమైందన్నమాట. ఈ పంచభూతాల యొక్క రహస్యం అంతా మనకు తెలుస్తుంది ఈ సిద్ధుల ద్వారా. కాబట్టి ఒక్కొక్క ఇక్కడ 5 ఉన్నాయి అన్నమాట. 5 అంటే 5 పంచభూతాలు ప్రతీకాత్మకంగా ఉన్నాయి. వీటి ద్వారా అన్ని పంచభూతాల యొక్క రహస్యాలు మనకు తెలుస్తాయి అని మనం అక్కడ ముందుకు చెప్పుకున్నాం విస్తృతంగా. సో ఈ సిద్ధి కలుగుతుంది ఆ యోగికి అని చెప్పుకున్నాము. అస్తు, ఎవరు అడుగుతున్నారు మధ్యలో? అస్తు. సో సరే, ఈ పంచభూతాల యొక్క జ్ఞానం, యథార్థ జ్ఞానం కలిగింది. దానివల్ల ఏమవుతుంది? నీకు మొత్తం అంటే వివేక జ్ఞానం కలిగింది, పంచభూతాల యొక్క రహస్యం అంటే బ్రహ్మాండం, పిండం మొత్తం యథార్థంగా తెలిసిపోయింది. దానివల్ల ఏమవుతుంది? ఈ సిద్ధులు ప్రాప్తమయ్యాయి కదా. తే సమాధౌ ఉపసర్గాః వ్యుత్థాని సిద్ధయః. ఈ సిద్ధులు కలిగే, ప్రాతిపాది సిద్ధులు కలిగే కదంటే మొత్తం ప్రకృతి అంతా మన వశత్వంలో ఉంది. ఏం కావాలంటే అది జరుగుతుందంట. ఏ సిద్ధి కావాలంటే అది జరుగుతుంది. మొత్తం ఇష్టానుసారంగా, స్వేచ్ఛానుసారంగా ఆ యోగికి అటువంటి సామర్థ్యం, అటువంటి యోగ్యత, సిద్ధి అతనికి కలిగిందన్నమాట. దానివల్ల ఏమవుతుంది? తే సమాధౌ ఉపసర్గాః వ్యుత్థాని సిద్ధయః. కానీ ఈ ప్రాతిపాది సిద్ధులు చెప్పాం కదా, పంచభూతాల మీద వశత్వం ఏదో చెప్పాం కదా, అది సమాధౌ, ఇంకా ఈ ప్రకృతిలో ఉన్నప్పుడు ఇంకా పరమాత్మ వైపు వెళ్ళలేదు. ప్రకృతిని వశపరుచుకున్నాం, కానీ ఆ ప్రకృతి కంటే కూడా అత్యంత సూక్ష్మమైంది పరమాత్మ తత్వం. ప్రకృతి స్థూలమైంది, ఆ ప్రకృతి కంటే కూడా కొంచెం సూక్ష్మమైంది జీవాత్మ. జీవాత్మ కంటే కూడా అత్యంత సూక్ష్మమైంది పరమాత్మ అన్నమాట. ఇంకా పరమాత్మ వరకు మనం వెళ్ళలేదు అన్నమాట. పరమాత్మ వరకు వెళ్ళలేదు. కానీ ఈ జీవాత్మ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటేనే ఈ ప్రకృతి, జీవాత్మ అంటే సూక్ష్మమైంది, జీవాత్మ కంటే కొంచెం స్థూలమైంది ప్రకృతి అనమాట. ఈ జీవాత్మ కోసం ప్రయత్నం చేస్తుంటే ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాల యొక్క ఐశ్వర్యం అంతా మనకు, సిద్ధి అంతా మనకు కలిగిందంట. ఆ యోగికి సామర్థ్యం వచ్చేసింది అన్నమాట. అందుకే అప్పుడు కొన్ని సిద్ధులు ఉత్పన్నమయ్యాయి. ప్రాతిపాది మొత్తం పంచభూతాల యొక్క సిద్ధులు ఉత్పన్నమయ్యాయి. అందుకే ఆ సిద్ధుల వల్ల ఏమవుతుంది? తే సమాధౌ ఉపసర్గ, ఇంకా ఆత్మ, పరమాత్మ యొక్క సాక్షాత్ పొందడంలో ఈ ఉపసర్గాలు అంటే బాధాకరమైనటువంటి ఈ సిద్ధులు పడేమంటే, ఐశ్వర్యంలో పడ్డామనుకోండి, మనకు పరమాత్మ వైపు వెళ్ళడంలో ఆటంకం కలుగుతుంది. పరమాత్మ వైపు మార్గంలో వెళ్ళడం కోసం మనకు కొన్ని కష్టాలు, అంటే మళ్ళీ సాంసారిక విషయాల పట్ల ఆకర్షణ కావచ్చు, అంటే మనలో ఉండే అనాదివాస సంస్కారం మళ్ళీ ఉద్భుతం కావచ్చు. ఏవైతే మనం తొలగించుకుంటూ వచ్చామో, అవిద్య, రాగ, అభినివేశ, ఏవైతే దుఃఖాలు ఏవైతే ఉన్నాయో, క్లేశాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా అవిద్యాది లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అవిద్యాది దోషాలు ఏవైతే ఉన్నాయో, అవి మళ్ళీ ఉత్పన్నం కావడానికి అవకాశం ఉంటుంది. ఈ సిద్ధుల్లో పడ్డా అనుకోండి, అహంకారం వస్తుంది తెలియకుండానే.
నాది ఇంత సామర్థ్యం, ఇంత యోగ్యత ఉందని చెప్పి ఒక్కోసారి మనకు పూర్ణ అధికారం లేకపోతున్నా ఈ సిద్ధుల్లో పడ్డామంటే ఖచ్చితంగా అహంకారం వలన తెలియకుండా మళ్ళీ అదో పతనానికి కారణం అవుతుంది అనమాట. అందుకే ఈ తే సమాధి విషయంలో ఉపసర్గ అంటే బాధాకరమైనవి. కానీ వ్యుత్థానే సిద్ధ, ఈ లౌకిక సంసారంలో ఉన్న విశుద్ధులే నీకు అన్ని ఏం కావాలంటే అలా చూపించవచ్చు. కానీ నీ ఉన్నతి అనేది అక్కడికి ఆగిపోతున్నావు అంట. మళ్ళీ దీంట్లో పడ్డావు అనుకోండి, ఆత్మ వైపు వెళ్ళిపోలేవు, అంటే పరమాత్మ వైపు వెళ్ళలేవు అనమాట. అక్కడ మళ్ళీ కొంతకాలం ఇక్కడే నువ్వు ఉండాల్సి వస్తుందన్నమాట. కానీ సామాన్య లౌకిక సంస్కారం ఉన్నప్పుడు అవి సిద్ధిగా ఉంటాయి, నీకు కనిపిస్తుంటే చేయించగలుగుతావు, చూపించగలుగుతావు, అన్ని ఉంటాయి. కానీ ఆత్మ పరమాత్మ వైపు వెళ్ళాలంటే ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్తం పరమాత్మ సాక్షాత్తం కలగలేదో అంతవరకు మధ్య నిలబడ్డాయంటే ఇక్కడ మనకు అవి బాధాకరంగా ఉంటాయి, మనం ముందుకు వెళ్ళనివ్వవు. ఈ సంస్కారం అనేటివి, ఈ ఐశ్వర్యం అనేది, అహంకారం అనేది మనలో ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ఇక్కడే సాంసారిక విషయాల పట్ల మన ప్రీతి కలుగుతూ ఉంటుంది, ఆత్మ పరమాత్మ పట్ల మనకు ప్రీతి తక్కువ అయిపోతుంది. కాబట్టి ఇవి సమాధిలో ఉపసర్గాలు అంటే బాధాకరమైనటువంటి, కేవలం ఉత్థాన సామాన్య లౌకిక సంస్కారంలో ఉన్నప్పుడు అవి సిద్ధులుగా భావించాలి అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. అస్తు. నెక్స్ట్ దీని వల్ల తర్వాత ఇంకేం కలిగింది, ఇలా సిద్ధులు కలుగు అంటే సావధానంగా చెప్పామంట. అంటే ఇలా ఉంటాయి ఇవి సమాధులు, ఈ సిద్ధులు నీకు అన్ని ఉత్పన్నం అవుతాయి, సహజంగా ఉపలబ్ధం అవుతాయి. ఎందుకంటే ఇంత కష్టపడ్డావు, ఇంత సంయమం ద్వారా నువ్వు విశిష్టమైన ప్రజ్ఞాలోకం ద్వారా ఇవన్నీ సిద్ధులు స్వతహా సంపాదించుకున్నావు, ఇవన్నీ ప్రాప్తమవుతాయి. కానీ లక్ష్యం చేరేంత వరకు, ఆత్మ పరమాత్మ సాక్షాత్కారం పొందే వరకు, ముక్తిని పొందే వరకు, మనలో ఉండే అనాది వాసన కర్మాశయాన్ని పూర్తిగా దగ్ధం చేసేంత వరకు నిలబడకూడదన్నమాట. మధ్య నిలబడ్డామంటే మనకు మళ్ళీ బ్రేక్ వచ్చేస్తున్నమాట, కాల వ్యవధి టైం తీసుకుంటున్నమాట. కాబట్టి ఇవన్నీ ఇట్లా బాధాకరంగా ఉంటాయని చెప్పి సావధానం చేశారన్నమాట. ఇక్కడ అంటే జాగ్రత్తగా ఉండమని చెప్పి సంకేతించాడు. సరే, తర్వాత ఏం జరిగింది, ఇంకా ఎటువంటి ఐశ్వర్యం కలుగుతాయి అంటే 38వ సూత్రంలో బంధ కారణ శైథిల్యాత్ ప్రచార సంవేదనాచ చిత్తస్య పరశరీరావేశ. పరకాయ ప్రవేశం అంటే కదా, పరశరీరావేశ బంధ కరణ శైథిల్యాత్ అంటే సంసార బంధనానికి కారణమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కొన్ని కర్మలు, పుణ్యకర్మలు పాపకర్మలు చేసిన సంసార బంధం కలుగుతున్నమాట. నాకు పుణ్యకర్మ వద్దు, పాపకర్మలు, రెండు కర్మలు తెయించుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు అటువంటి కర్మాశయం, ఇప్పుడు కర్మ ఉంటేనే మనకు పుణ్యం పాపం అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఆ కర్మ లేకుండా నిష్కామ కర్మలు చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకు కర్మాశయం ఏర్పడదు. నిష్కామ కర్మ చేసాం కర్మాశయం ఏర్పడదు అనమాట. మనకి కర్మాశయం, కర్మ ఫలితం ఉంటే ఆ ఫలితం ఉండదు అనమాట. అందుకే కర్మ బంధనానికి కారణమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, పుణ్యరూప కర్మలు, పాపరూప కర్మలు ఏవైతే ఉన్నాయో, అవి శైథిల్యం చేయడం వల్ల, అంటే దాన్ని తొలగించుకోవడం వల్ల, దాన్ని నిర్బలం చేయడం వల్ల, నిర్వీర్యం చేయడం వల్ల ఏమవుతుందంట, బంధన కరణ శైథిల్యాత్ అంటే బంధనానికి కారణమైనటువంటి ఏవైతే కర్మలు ఉన్నాయో వాటిని తొలగించుకోవడం వలన, ఇంకా ప్రచార సంవేదనాచ, ప్రచార సంవేదన అంటే మనిషి యొక్క గతివిధిని, ఇప్పుడు హృదయంలో సంయమం చేస్తే మనిషి యొక్క గతివిధి యొక్క మొత్తం రహస్యం తెలుస్తుందని చెప్పాం కదా, అట్లా హృదయం అంటే మనిషి యొక్క గతివిధి మొత్తం సంపూర్ణంగా తెలుసుకోవడం వలన, ప్రచార సంవేదనాచ అంటే మనిషి యొక్క గతివిధి తెలుసుకోవడం వలన ఏమవుతుంది, చిత్తస్య పరశరీరావేశ, మన చిత్తాన్ని వేరే పరకాయ ప్రవేశం అంటే అంటే వేరే శరీరం యొక్క వేరే శరీరంలో మనం ప్రవేశింపవచ్చు, మన చిత్తాన్ని వేరే శరీరంలో లీనం చేయవచ్చు. పరకాయ ప్రవేశం అంటాం కదా, ఆ రకంగా మన చిత్తాన్ని వేరే శరీరంలోకి తీసుకెళ్ళవచ్చు. అంటే అక్కడ ఉండేటువంటి దేహం ఏదైతే ఉందో ఆ దేహంలోకి మన చిత్తాన్ని తీసుకెళ్ళవచ్చు అని ఇక్కడ మనకు చిత్తస్య పరశరీర, ఆ చిత్తం పరశరీరంలోకి వెళ్ళిపోతుంది అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి అశుభ కర్మలు, శుభకర్మలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సంస్కారం నిర్బలం చేసుకోవడం వలన, అంటే అవి తగ్గించుకోవడం వలన ఏమవుతుందంటే, ఇంకా మనిషి యొక్క గతివిధిని తెలుసుకోవడం వలన ఇప్పుడు చిత్తాన్ని మనం పరశరీరంలోకి ప్రవేశింపజేయచ్చు. మన చిత్తాన్ని, మన మనసును, మన బుద్ధిని పరశరీరం అంటే వేరే వాళ్ళ శరీరంలోకి మనం ప్రవేశింపజేయచ్చు. పరకాయ ప్రవేశం అంటాం కదా, ఆ రకంగా ప్రవేశింపజేయచ్చు అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నాం. కానీ ఈ శరీరము, మన చిత్తాన్ని పరశరీరంలోకి వేరే వాళ్ళ శరీరంలోకి పంపించాలంటే ఏ లక్షణాలు చెప్పాము, మన శుభకర్మలు, అశుభ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలను శైథిల్యం చేయాలి, అంటే వాటిని తొలగించుకోవాలి. ఇంకా మనిషి యొక్క గతివిధిని తెలుసుకోవాలి. మనిషి యొక్క గతివిధి ఎలా తెలుస్తుంది, హృదయ స్థిత సంవిధి, హృదయం మీద సంయమం చేసి ఆ మనిషి యొక్క గతి విజ్ఞాన్ని మనం యథార్థంగా తెలుసుకున్నప్పుడు ఇటువంటి సిద్ధి కలుగుతుంది. అంటే మన చిత్తాన్ని తీసి పరశరీరంలో తీసుకెళ్లవచ్చు. అటువంటి యోగ్యత ఆ సిద్ధికి, ఆ యోగికి కలుగుతుంది అని చెప్పుకున్నాము. నెక్స్ట్ ఏం చెప్పంటే 39వ సూత్రంలో ఉదాన జయాత్ జల పంక కంటకాదిషు అసంగ ఉత్క్రాంతిశ్చ. ఇంకా ఉదాన జయాత్, ఉదాన అంటే మనకు శరీరంలో మనకు కాయ సంపత్తి కలుగుతుంది కదా,
అంటే కాయసిద్ధి కలిగిందని చెప్పాము ముందు. కాయసిద్ధి ఎలా కలుగుతుందండి? కాయసిద్ధి ఏ దాని మీద సంయమం చేస్తే కలుగుతుంది? శరీరం యొక్క నాభి చక్రే, నాభి చక్రంలో బొడ్డు ప్రదేశంలో సంయమం చేస్తే శరీరం యొక్క రహస్యం తెలుస్తుందని చెప్పాం కదా. అప్పుడు నీకు ఈ నాభి ప్రదేశంలో సంయమం చేస్తే మనకు ఈ శరీరం యొక్క తంత్రం అంతా ఎలా నడుస్తుందంటే 5 ప్రాణాలతో నడుస్తుంది. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానం. 5 ప్రాణాలు ఉంటాయన్నమాట. ఈ 5 ప్రాణాల్లో ఒకటి ఉదాన ప్రాణం అనేది ఒకటి. దాని మీద సంయమం చేస్తే ముఖ్యంగా శరీరం సంరచన నిలవాలి అంటే ఈ 5 ప్రాణాల కారణంగానే ఈ శరీరం యొక్క గతివిధి నడుస్తుందన్నమాట. ఇవన్నీ కూడా ప్రత్యక్షం అవుతాయి మనకు. ఎప్పుడు అక్కడ నాభి చక్రంలో సంయమం చేసినప్పుడు అవన్నీ అక్కడ ప్రత్యక్షమైపోయి. అందుకే ఇక్కడ డైరెక్ట్ ఏం చెప్పా అంటే ఉదాన జయాత్, అప్పుడు మనకు ప్రత్యక్షమైనప్పుడు తెలిసిందన్నమాట. ఇక 5 ప్రాణాలు ఉంటాయి అంటే ఒక్కొక్క ప్రాణం ఒక రకమైన గతివిధి పనిచేస్తుందన్నమాట. ఇప్పుడు మేము చెప్పుకుందాం. ఇక్కడ ఉదానాన్ని సంయమం, ఉదాన ప్రాణం మీద సంయమం చేయడం ద్వారా ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము, సమానం 5 ప్రాణాలు ఉన్నాయి. 5 ప్రాణాల్లోంచి ఉదాన ప్రాణం మీద సంయమం చేయడం ద్వారా ఏమవుతుందంట? జల పంక కంటకాదిషు అసంగ, అంటే నీటిలో మునగడంట. ఆ యోగి నీటిలో నడుచుకుంటూ వెళ్ళగలుగుతాడు. జల పంక, బురద, కిచడి ఉంటుందా బురద, ఆ బురదలో కూడా పైన బురద అంటే మామూలుగా బురదలో కాళ్ళు పెడితే ఆటోమేటిక్ మనం లోపల దిగిపోతున్నాడు ఆ బరువు వలన. అట్లా బురదలో కూడా ఎక్కువడంట. తర్వాత జల పంక కంటకాదిషు, ఇంకా ముళ్ళు పదునుగా ఉంటాయన్నమాట. ఆ కాలు పెడితే మామూలుగా ఆటోమేటిక్ దిగుతుందన్నమాట. కానీ అటువంటి ముళ్ళు కూడా ఎటువంటి ఆటంకం కలిగించమంట. అంటే అంత తేలికగా అయిపోతాడు అన్నమాట. అవన్నీ అతనికి ఎటువంటి ఆటంకం కలిగించవు. జల పంక కంటకాదిషు అసంగ, వాటి సంగతి అంటే వాటికి స్పృశ అనేది కలగదు, అంటే స్పర్శ కలగదు అన్నమాట. అంటే అవి ఏవైతే బాధ కలిగించాలో ఆ బాధ ఇతరులకు సామాన్య వ్యక్తి ఏ విధంగా అయితే బాధ కలిగిస్తాయో అవి ఈ యోగి వ్యక్తికి కలిగించవు. ఎప్పుడు ఉదాన ప్రాణం మీద సంయమం చేసినప్పుడు, ఆ సిద్ధి కలిగినప్పుడు ఈ నీటిలో మునగకపోవడము, బురదలో ఇరుక్కోకపోవడము, ముళ్ళు అనేటివి పుచ్చుకోకపోవడం అనేటివి, అటువంటి సామర్థ్యం ఉదాన ప్రాణం మీద సంయమం చేసినప్పుడు కలుగుతుంది. ఇంకేం కలుగుతుంది? ఉత్క్రాంతిష్ట, చనిపోయినప్పుడు ఉత్తమ గతి కూడా కలుగుతుందంట. ఈ ప్రాణం సిద్ధి చేసినప్పుడు చనిపోయిన ఉత్తమ గతి కూడా కలుగుతుంది. మృత్యు తర్వాత ఆ యోగి ఉంచే గతి అంటే ఉత్తమ శరీరం కలగవచ్చు, ఉత్తమ దివ్యమైన రూపం కావచ్చు, దివ్యమైన శరీరం రావచ్చు, దివ్యమైన ఆత్మ మళ్ళీ విశిష్టమైన జ్ఞాన స్థలం ఏదైతే ఉందో, విశిష్టమైన జ్ఞాన సమూహంలోకి, అటువంటి ఆత్మ, దివ్యాత్మ అటువంటి కుటుంబంలోకి వెళ్ళిపోవచ్చు. అంటే ఉత్తమ గతి అతనికి కలుగుతుంది మొత్తానికి. అంటే ఉత్తమ విద్వాంసుల కుటుంబంలోకి అది వెళ్ళగలుగుతాడు. అంటే ఉత్తమ గతి కలుగుతుంది, ఉత్తమ సద్గతి అతనికి కలుగుతుంది. ఇటువంటి సిద్ధి కలుగుతుంది ఎప్పుడు? ఉదాన జయ మీద సిద్ధి పొందినప్పుడు, ఉదాన ప్రాణి సిద్ధి పొందినప్పుడు ఇటువంటి జల నీటిలో, బురదలో, ఇంకా ముళ్ళుల మీద ఎటువంటి బాధ కలిగించవు. ఇంకా చనిపోయిన తర్వాత ఉత్తమ గతి కూడా కలుగుతుంది చెప్పి మనం చూసాం. అలాగే నెక్స్ట్ 40వ సూత్రంలో సమాన జయాత్ జ్వలనం. సమాన జయాత్ జ్వలనం, ఇది సమాన ప్రాణం. చెప్పిన ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము కూడా ఒక ప్రాణం. ఈ సమాన ప్రాణం మీద సంయమం చేయడం సమాన ప్రాణం మీద సంయమం చేయడం ద్వారా ఏమవుతుంది? సంయమం అంటే ధారణ, ధ్యాన సమాధి చేయడం వలన అంటే జ్వలనం, అంటే దేదీప్యమానం, తేజస్విత వస్తుందంట. సమాన ప్రాణం మీద సంయమం చేస్తే మన శరీరంలో దివ్యత్వం వస్తుంది, తేజత్వం వస్తుంది, మంచి ప్రకాశవంతంగా కనిపిస్తున్నమాట. అంటే దివ్యమైన రూపం కనిపిస్తున్నమాట. అంటే తేజస్విత అనేది బ్రహ్మరూపత అనేది మనలో కలుస్తుంది. ఒక బ్రహ్మరూపం చూడగా ఏ విధంగా ఆకర్షణీయంగా ఉంటుంది, తేజవంతంగా ఉంటుందో అలాగా మన శరీరం యొక్క స్థితి అనేది ఆ రక తేజవంతంగా ఉంటుంది, ప్రకాశవంతంగా ఉంటుంది, దివ్యంగా కనిపిస్తున్నమాట. ఎప్పుడు సమాన ప్రాణం మీద మన సిద్ధి కలిగినప్పుడు ఆ యోగి దేదీప్యమానంగా ఉంటాడు. తేజస్విత అనేది అది ప్రత్యక్షం కనిపిస్తుంటుంది. అంటే తేజస్సునిది బ్రహ్మ తేజస్సుని ఉద్దీప్తంగా ఉంటుందండి, బాగా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటుంది. అత్యంత బ్రహ్మ తేజస్సు అనేది ఎక్కువగా ఉంటుంది. అటువంటి సిద్ధి కలుగుతుంది ఎప్పుడు? సమాన ప్రాణం మీద సంయమం చేసినప్పుడు దివ్యమైన రూపం, బ్రహ్మ తేజస్సు అతనికి కలుగుతాయి. ఇటువంటి సిద్ధి కలుగుతుంది. నెక్స్ట్ ఏం చెప్పారంటే ఇంకా ఏం కలుగుతుంది సిద్ధి అంటే చూడండి, శ్రోత్రాకాశయోహో, ఇక్కడ చూడండి స్లైడ్ మీద కనిపిస్తున్నాయి 41వ సూత్రము. శ్రోత్ర ఆకాశయోహో సంబంధ సంయమాత్ దివ్యం శ్రోత్రం. శ్రోత్రాకాశయో సంబంధ సంయమాత్ దివ్యం శ్రోత్రం అంట. అంటే శ్రోత్రం అంటే చెవులు, ఆకాశం అంటే మనకు తెలుసు ఆకాశం. వీటి యొక్క సంబంధం శ్రోత్రము ఆకాశం. ఎందుకంటే మనం ఏ శబ్దం చెప్పినా అదంతా ఆకాశంలో ఉంటుందన్నమాట. అది ఆకాశంలో ఎందుకంటే అది ఆకాశంలో ఉన్నటువంటి శబ్దాన్ని గ్రహించి చెవులు శ్రోత్రేంద్రియము ఆకాశం శబ్దాన్ని గ్రహిస్తున్నాడు. ఎందుకంటే శబ్దం అది ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో ఉంటుంది. అంటే ఆకాశం
శబ్దగుణం అనేది ఆకాశంలో ఉంటుంది. శబ్దగుణం ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో ఉంటుంది. ఆ శబ్దగుణం ఆకాశంలో ఉంది కాబట్టి శ్రోత్రేంద్రియం అనేది గ్రహించుకుంటుందన్నమాట. మామూలుగా అయితే ఎందుకంటే ఇప్పుడు క్రమంగా వర్ణం ఉచ్చరిస్తూ ఉన్నామంట, ఒకేసారి ఉచ్చరించడం లేదు. ఏ వర్ణం ఉచ్చరించినప్పుడు మీతో మాట్లాడుతున్నాను, అది క్రమంగా వర్ణాలు ఉచ్చరిస్తున్నా అంటే ఒక వర్ణం నష్టమవుతుంది, ఇంకో వర్ణం ఉత్పన్నం అవుతుంది, ఒక వర్ణం నష్టమవుతుంది, ఇంకో వర్ణం ఉత్పన్నం అవుతుంది. కాబట్టి అత్యంత వేగంగా నడుస్తుందన్నమాట, వేగంగా నడుస్తుంది. కానీ అది నష్టం కాలేదు, ఆకాశంలో ఉంది. శబ్దం అనేది ఆకాశంలో ఉంది, వర్ణం అనేది ఆకాశంలో ఉంది. ఆకాశంలో ఉంది కానీ శ్రోత్రం గ్రహించుకుంటున్నమాట. అందుకే ఆ శ్రోత్ర ఆకాశ సంబంధ వాటి మధ్య ఉండే సంబంధం మీద సంయమం చేయడం ద్వారా వాటి మధ్య ఉండే సంబంధం మీద సంయమం అంటే ధానాధ్యాన సమాధి చేయడం ద్వారా ఏమవుతుందంట, శ్రోత్ర ఆకాశయో సంబంధ సంబంధంలో సంయమం చేయడం ద్వారా దివ్యం శ్రోత్రం. సంయమం తెలుసుదా? ధానాధ్యాన సమాధిక సంయమం పేరు పెట్టాం కాబట్టి ఆ సంయమం చేయడం ద్వారా దివ్యం శ్రోత్రం అంటే ఆ శ్రోత్రేంద్రియం యొక్క శక్తి సామర్థ్యం అత్యంతంగా ప్రావీణ్యం పొందుతుంది, అత్యంత నైపుణ్యాన్ని పొందుతుందంట. అంటే సూక్ష్మాతి సూక్ష్మ విషయాన్ని కూడా గ్రహిస్తుంది. అంతమంది చాలా మంది అంటుంటారు అన్నమాట, ఏదైనా మాట్లాడకుండా కూడా ఆ యోగికి ఆ వ్యక్తికి తెలిసిపోతుందని చెప్పి. అంటే నువ్వు మనసులో ఏమనుకుంటే అది క్యాచ్ చేస్తున్నావు. ఇప్పుడు సూక్ష్మ యంత్రాలు ఉన్నాయి కదా, లౌకికంగా చూస్తూ ఉంటామంట. కొన్ని స్పీకర్స్, కొన్ని అటువంటి యంత్రాలు ఉన్నాయి. ఎక్కడ ఉండే దూరంగా ఉండేటువంటి ధ్వనిని కూడా గ్రహిస్తూ ఉంటుంది. అంటే అది సంకేతాన్ని తరంగాల మాధ్యమంతో అది గ్రహిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే అంత సామర్థ్యం ఉంటుందంట ఆ యోగికి. అంటే అటువంటి దివ్యమైన శ్రోత్రం కలుగుతుంది. అంటే సూక్ష్మాతి సూక్ష్మ విషయాల పట్ల కూడా వాళ్ళు దూరంగా ఉండి చిన్నగా మాట్లాడకుండా కూడా అది ఈ యోగికి తెలిసిపోతుంది అన్నమాట. వాటి తరంగాల యొక్క వైబ్రేషన్ బట్టి ఒకసారి సంయమం చేసినామంటే అయిపోయా, అది అటువంటి శక్తి సామర్థ్యం ఆ శ్రోత్రేంద్రియానికి పెరుగుతుంది. అందుకే దివ్యం శ్రోత్రం, దివ్యమైన శ్రోత్రం కలుగుతుంది. అంటే ఇంకా ఈ శ్రోత్రం ద్వారా ఆ శబ్దం గ్రహిస్తుంది కాబట్టి వర్ణం గ్రహిస్తుంది. అంటే దివ్యమైనటువంటి అన్ని ధ్వనులను ఇది గ్రహిస్తూ ఉంటుంది. ఏ విషయమైనా కావాలంటే ఆ విషయం గ్రహిస్తుంది. అటువంటి దివ్యమైన శ్రోత్రం కలుగుతుంది అని చెప్పి ఇటువంటి సిద్ధి ఆ యోగికి కలుగుతుంది అని చెప్పుకున్నాము. ఇంకేం కలుగుతుంది? కాయ ఆకాశయో. ముందు శ్రోత్రం అంటే చెవు ఆకాశం వాటి మధ్య ఉండి సంబంధమే సంయమం చేస్తే దివ్య శ్రోత్రం అంటే ఆ చెవి యొక్క సామర్థ్యము, గతివిధి, నైపుణ్యం ఇంకా ఎక్కువగా కలుగుతుంది. దానివల్ల దివ్యమైన శబ్దాలు, దివ్యమైన విషయాలు వినగలిగే శక్తి సామర్థ్యం అతనికి కలుగుతుంది చెప్పుకున్నాము. తర్వాత కాయ అంటే శరీరము మరి ఆకాశం. ఎందుకంటే ఆకాశం శరీరంలో కూడా ఉంది, పంచభౌతిక శరీరం అంటాం కదా, అందుకే ఆకాశతత్వం శరీరంలో కూడా ఉంది. అందుకే కాయ ఆకాశయో, కాయ ఆకాశయో సంబంధ సంయమాత్. అంటే శరీరము ఆకాశం యొక్క రెండింటి మధ్య ఉండే సంబంధం, ఆ సంబంధమే సంయమం చేయడం. అంటే రెండింటి యొక్క సంబంధం ఎక్కడైతే ఉందో ఆ సంబంధమే సంయమం చేయడం ద్వారా సంబంధ సంయమాత్ కాయాకాశయో సంబంధ సంయమాత్ లఘు స్థూల సమాపత్తేశ్చ. లఘు స్థూల అంటే సంయమం చేసినప్పుడు అత్యంత లఘు అయిపోతా అంట, అత్యంత సూక్ష్మం అయిపోతా అంట. అది సంయమం చేసినప్పుడు శరీరం మీద ఆకాశం, ఆ రెండింటి ఆకాశము, ఈ రెండింటికి మధ్య ఉండే సంబంధం సంయమం చేస్తే అత్యంత లఘు అయిపోతా అంటే తేలికగా అయిపోతాడ. తర్వాత స్థూల అంటే ఇంకా రూయి ఎలా ఉంటుంది, పత్తి ఎలా ఉంటుందండి, కాటన్ ఎలా ఉంటుంది, అత్యంత తేలికగా ఉంటుంది. తేలికగా ఉంటుంది అంటే వైట్లెస్ గా ఉంటుంది, అంటే బరువు లేకుండా ఉంటుంది, అంతే తేలికగా అయిపోతామంట. లఘు స్థూల సమాపత్తిష్ట. ఇటువంటి సిద్ధి కలిగినప్పుడు, సమాపత్తి కలిగినప్పుడు అంటే అత్యంత తేలికగా కావడం, అత్యంత సూక్ష్మం కావడం. ఇటువంటి సమాపత్తి కలిగినప్పుడు, ఇటువంటి సిద్ధి కలిగినప్పుడు అంటే అత్యంత సూక్ష్మం కావడం, అత్యంత తేలిక కావడం, అటువంటి సమాపత్తి, అటువంటి సిద్ధి కలిగినప్పుడు ఏమవుతుంది? సమాపత్తిష్ట ఆకాశ గమనం. అప్పుడు ఆకాశంలో విహరిస్తా అంటే ఎట్లా కావాలంటే అటువంటి ఆకాశంలో తిరుగుతూ ఉంటాడు అనమాట. అంటే ఆకాశం, ఇప్పుడు ఒక యోగి సమాధిలో కూర్చొని ధ్యానంలో కూర్చొని ఆకాశం ఎగురుతూ ఉంటాను, చూస్తుంటాం, చాలా వింటూ ఉంటాం అనమాట. ఇటువంటి సిద్ధి కలిగినప్పుడు నిజంగానే ఆకాశంలో విహరిస్తూ ఉంటాడు, ఆకాశం వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. అటువంటి సామర్థ్యం ఈ యోగి కలుగుతుంది. ఎందుకంటే ఇలా సంయమం చేసినప్పుడు ఆకాశం మీద శరీరం మీద సంయమం చేస్తున్నామండి. ఎందుకంటే ఆకాశం శరీరం సంయమం మన శక్తి సామర్థ్యం అంతా అత్యంత సూక్ష్మం అయిపోతుంది, అత్యంత తేలిక అయిపోతుంది. అత్యంత తేలిక అయినప్పుడు ఆటోమేటిక్ అది ఏదైతే పదార్థం అత్యంత తేలికగా ఉంటుందో గాలిలో తేలియాడుతూ ఉంటుంది, ఆకాశంలో తేలియాడుతూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం అత్యంత సూక్ష్మంగా. మనం కిటికీలో ఉదయం ప్రకాశం రాగానే, కిటికీలో నుంచి ప్రకాశం సూర్య కిరణాలు రాగానే ఏమవుతుంది, అక్కడ చూడండి మామూలుగా కనిపిస్తే మనకు అవి కొన్ని సూక్ష్మ పదార్థాలు తేలియాడుతూ ఉంటాయి, కనిపిస్తుంది. ఏదైనా ప్రకాశం పడినప్పుడు దాని సూక్ష్మ పదార్థాలు, కీటాణులు కావచ్చు, దుమ్ము ధూళి కణాలు కావచ్చు, అవి తేలియాడుతూ ఉంటాయి. ఎందుకు? అత్యంత తేలికగా ఉన్నాయి కాబట్టి, అత్యంత సూక్ష్మంగా ఉన్నాయి కాబట్టి అవి ఎల్లప్పుడూ తిరుగుతూ ఉంటాయి. అవి గాలి ఆకాశం విహరిస్తూ ఉంటాయన్నమాట.
అలాగా అత్యంత తేలికగా అయిపోతాడు కాబట్టి ఆ యోగి అలాగా ఆకాశ గమనంలోకి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోతాడు. అక్కడ ఇవన్నీ జడ వస్తువుల విషయం చెప్పుకున్నాం. అట్లా చేతన వస్తువు కూడా ఆత్మ ఏ విధంగా సంకల్పం చేస్తుంది ఆ విధంగా ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది, ఆకాశంలో తేలియాడుతూ ఉంటుంది. అటువంటి యోగ్యత, శక్తి, సామర్థ్యం ఆ యోగికి కలుగుతాయని చెప్పి ఈ సూత్రం ద్వారా మనకు తెలుస్తుంది. ఆకాశ గమనంలో విహరిస్తాడు, ఆకాశంలో తిరగగలిగే శక్తి సామర్థ్యం ఆ యోగికి వస్తుందంటే ఇష్టానుసారంగా యోగి ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అటువంటి వైపు ఆకాశంలో వివరించగలుగుతాడనమాట. ఆ యోగ్యత ఆ యోగికి కలుగుతుంది, ఆ యోగ సాధకు కలుగుతుంది అని చెప్పుకున్నాం. తర్వాత ఏం చెప్పామంటే 43 సూత్రంలో బహిర్ అకల్పిత వృత్తి మహావిదేహ తతః ప్రకాశ ఆవరణ క్షయ. బహిః అకల్పిత వృత్తి మహావిదేహ తతః ప్రకాశ ఆవరణ క్షయ. ఇప్పుడు మనం ముందు ఒక సిద్ధి చెప్పుకున్నాం. దానివల్ల ఏమైపోయిందంటే బహిర్ అకల్పిత వృత్తి అంటే మహావిదేహ అంటే బహి అంటే శరీరంతో సంబంధంగా ఉండి శరీరంతో యుక్తమయ్యి కేవలం బయట ఉండే పదార్థాల మీద, బయట ఉండే పదార్థం అంటే వస్తువు మీద, ఆ జ్ఞానం మీద సంయమం చేయడం ద్వారా అవుతుంది ఆ మనకు మహావిదేహ నామకు ధారణ కలుగుతున్నమాట. అంటే మన మనసు శరీరంలో ఉంటూ బయటి విషయం మీద మనం ఇక్కడే పెట్టాం, కానీ బయట విషయం మీద, బయటి వస్తు విశేషం మీద మనం సంయమం చేశాం. ఆ సంయమం చేసినప్పుడు ఏదైతే జ్ఞానం ఏర్పడుతుందో, వృత్తి లాభం అంటే ఏదైతే జ్ఞానం అనుభూతి కలుగుతుందో అది దాన్ని అకల్పిత వృత్తి అకల్పిత పేరు గల మహావిదేహ ధారణ అంటామంట. అంటే ఆ ధారణ మనం మన మనసులో ఉండే, శరీరంలో ఉండే అవయవాల మీద కాకుండా బయట ఉండే వస్తువుల మీద, పదార్థాల మీద మనం సంయమం చేశాం. అలా చేయడం మహావిదేహ ధారణ అంటాం. మహావిదేహ ధారణ ఒక పేరు పెట్టేదన్నమాట. అటువంటి అకల్పితం మనం కల్పించలేమంట, సహజంగానే అది కల్పితం కాకుండా అకల్పితంగా మనం బయట విషయం మీద, వస్తువు మీద, పదార్థం మీద సంయమం చేసి మనము ఆ బయట ఉండే వస్తువు యొక్క పరిజ్ఞానం తెలుసుకుంటున్నామంట. అందుకే దీన్ని మహావిదేహ నామక ధారణ అంటాం. దాని వల్ల అటువంటి ధారణ కలిగినప్పుడు, అటువంటి సిద్ధి కలిగినప్పుడు అవుతుంది తతః ప్రకాశ ఆవరణ క్షయ. ప్రకాశ ఆవరణ క్షయ అంటే ఇక్కడ మనకు ప్రకాశం అంటే మనకు సత్వగుణం అంటే సాత్విక ప్రకాశాన్ని అంటి పెట్టుకున్నట్టు రజోగుణం, తమోగుణం అయితే ఉన్నాయో, అంధకార స్థితి ఏదైతే ఉందో, రజోగుణం ఏదైతే ఉందో, తమోగుణం ఏదైతే ఉందో అవి అజ్ఞాన అంధకారం తొలగిపోతుంది. అంటే ప్రకాశానికి అడ్డుగా ఉన్నటువంటి ఆవరణం, మాలిన్యం, దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. తతః ఎప్పుడు ఈ మహావిదేహ నామక ధారణ సిద్ధి కలిగినప్పుడు, బహిర్ అకల్పిత వృత్తి మహావిదేహ అని చెప్పాను కదా, బయట విషయం మీద ఏదో ఒక విషయం మీద సంయమం చేయడం అలవాటు చేయనప్పుడు మనకి ఏమవుతుంది, అప్పుడు అటువంటి శక్తి సామర్థ్యం మహావిదేహ ధారణ అంటే ఎటువంటి విషయంలో కూడా ధారణ చేయవచ్చు, ఎటువంటి విషయంలో మన మనసుని కేంద్రీకరించవచ్చు. అటువంటి సిద్ధి కలిగినప్పుడు, ఆ మహావిదేహ ధారణ కలిగినప్పుడు తతః దాని వలన ప్రకాశ ఆవరణ క్షయ. ప్రకాశ ఆవరణ అంటే ఆ ప్రకాశాన్ని అంటి పెట్టుకున్నప్పుడు మాలిన్యం ఏదైతే ఉందో, దోషాలు ఏవైతే ఉన్నాయో, అవిద్య, అస్మిత, రాగ, ద్వేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించుకోవచ్చు. అటువంటి శక్తి సామర్థ్యం ఆ యోగికి కలుగుతుంది. అప్పుడు రజోగుణం, తమోగుణం తొలగించుకున్నాం అనుకోండి, కానీ సత్వ ప్రకాశం ఏదైతే ఉందో, సత్వగుణం ఏదైతే ఉందో అదే ప్రకాశిస్తూ ఉంటుంది. దివ్యమైన ప్రకాశం ఏదైతే ఉందో, దివ్యమైన రూపం ఏదైతే ఉందో అదే మనకు కనిపిస్తూ ఉంటుంది. అటువంటి శక్తి సామర్థ్యం ఆ యోగికి కలుగుతుంది ఎప్పుడు బహిర్ అకల్పిత మహావిదేహ నామక ధారణ సిద్ధింపజేసినప్పుడు. దాని వలన ప్రకాశాన్ని అంటుపెట్టుకున్నటువంటి అవిద్య, అంధకారం అనేది తొలగిపోతుంది, మనకు సాత్వికమైన ప్రకాశమే కనిపిస్తుంది అని మనం ఇక్కడ చెప్పుకున్నాం 43 సూత్రంలో. తర్వాత ఇంకో కొన్ని చెప్తున్నాడు. ఇంకా ఏం కలుగుతుంది ఆ యోగికి, కొన్ని పదార్థాల మీద సంయమం చేస్తే ఈ పూర్తిగా పంచభూతాల మీద యొక్క సిద్ధి కలుగుతుందంట. ఏంటి ఆ పంచభూతాల మీద సిద్ధి కలంటే ఏ వీటి మీద సంయమం చేయాలి అంటే స్థూల, స్వరూప, సూక్ష్మ, అన్వయార్థవత్వ సంయమాత్ భూతజయ. భూతజయం సిద్ధి కలుగుతుందంట. ఓకేనా. స్థూల స్వరూపం మీద, సూక్ష్మ పదార్థాల మీద, అన్వయత్వం మీద, అర్థవత్వం మీద సంయమం చేస్తే విస్తృతంగా చెప్పుకున్నాడు. వీటి మీద సంయమం చేయడం, ఈ 5 పదార్థాలు ఉన్నాయండి. ఈ 5 పదార్థాల మీద, 5 రూపాయల మీద మనం సంయమం చేస్తే భూతజయ అంటే భూత సిద్ధి కలుగుతుంది. అంటే పంచభూతాలు మన వశంలోకి వస్తాయి. అంటే పూర్తిగా యోగి ఏం సంకల్పం చేస్తే ఆ భూతం ఆ రకంగా పనిచేయాల్సింది. ఇప్పుడు వర్షం పడాలంటే వర్షం పడేస్తుంది, వర్షం ఆగిపోతుంది. అంటే అటువంటి శక్తి సామర్థ్యం ఆ యోగికి కలుగుతుంది. పంచభూతాల మీద అధికారం వచ్చేస్తుంది. అంటే ఒక స్థూలంగా అట్లా చెప్పాను అనమాట. అట్లా మొత్తం పంచభూతాలు అతని వశంలోకి వచ్చేస్తాయి. చూడండి ఎంత విషయం చెప్తుంది. బ్రహ్మాండం లేకపోతే అతని శరీరంలో, అతని ఆధీనంలోకి వచ్చేస్తుంది. అటువంటి యోగ్యత, ఆ శక్తి సామర్థ్యం కలుగుతుంది ఆ యోగికి. కాబట్టి ఈ స్థూల రూపం మీద, స్వరూపం మీద, సూక్ష్మ పదార్థాల మీద, అన్వయార్థం మీద, అర్థవత్వం మీద సంయమం చేస్తే ఇటువంటి భూతనామక సిద్ధి కలుగుతుంది. అంటే పంచభూతాల యొక్క సిద్ధి కలుగుతుంది చెప్పుకున్నాము. తర్వాత 45వ సూత్రంలో
అలాగే ఇలా ఈ భూత సిద్ధి కలిగినప్పుడు ఏమవుతుంది, ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి అనిమ గరిమ లగిమ సిద్ధి కూడా ఉత్పన్నమవుతుంది. తతః ఆ భూత జయ సిద్ధి కలిగినప్పుడు ఏం కలుగుతుందంటే తతః అనిమాది ప్రాదుర్భావ, అనిమ గరిమ లగిమ ప్రాకామ్య ఇవన్నీ కదా, ప్రాకామ్య వశత్వ ఏషిత్రిత్వ యత్ర కామ వసాయిత్వ, ఇవన్నీ మనకు అష్టసిద్ధులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాదుర్భావం అవుతుంది, వాటికి ఉత్పన్నం అవుతాయి. ఈ అనిమ గరిమాది సిద్ధులు ఉత్పన్నమవుతాయంట. ఇంకేం కలుగుతుంది, కాయ సంపత్ తద్ధర్మాని భగాతశ్చ. కాయ సంపత్తి అంటే పూర్తిగా శరీరం యొక్క అధికారం కూడా తన ఆధీనంలో ఉంటుంది. కాయ సంపత్తి కలుగుతుంది అంటే శరీరం యొక్క సామర్థ్యం పెరిగిపోతున్నాడు, కాయ సంపత్తి కలుగుతుంది, కాయ సిద్ధి కూడా కలుగుతున్నాడు. ఇప్పుడు అనిమ గరిమ సిద్ధి కలిగినప్పుడు శరీర సిద్ధి కలుగుతున్నాం అంటే శరీరం యొక్క సామర్థ్యం పెరుగుతున్నాం అంటే ఆ శరీరంలో ఏం చేయాలంటే ఆ శరీరం ద్వారా అది చేయగలుగుతాడు. అందుకే కాయ సంపద శరీరం యొక్క సామర్థ్యం పెరుగుతుంది. ఇంకా తద్ధర్మ అనభిఘాతశ్చ, ఇంకా ఆ యోగికి ప్రతిలో ఉండే పంచభూతాల్లో ఉండే ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి ఎటువంటి అభిఘాతం కలిగించవు, ఎటువంటి బాధ కలిగించవు. తద్ధర్మ అభిఘాతం కలిగించవండి. అంటే పంచభూతాల్లో ఉండే తత్వాలు ఏవైతే ఉన్నాయో, పదార్థాలు ఏవైతే ఉన్నాయో, పంచభూతాలు పూర్తిగా అది జలం కావచ్చు, అగ్ని కావచ్చు, వాయువు కావచ్చు, ఆకాశం కావచ్చు, ఏవి కూడా ఈ యోగికి ఆటంకం కలిగించవు. ఎక్కడ కావాలంటే ఏ రకం కావాలంటే ఆ రకంగా చేయవచ్చు. ఏవి బాధ కలిగించవు. అంటే సంకల్పానుగుణంగా అన్ని తన ఆధీనంలో ఉంటాయి. ఒక రాజుకు సామాన్య ప్రజలు ఏ విధంగా ఆధీనంలో ఉంటారో అట్లా ఈ పంచభూతాలు కూడా ఏం సంకల్పం చేస్తే యోగి ఆ సంకల్పాన్ని విధంగా ఆ విధంగా మార్పులు చెందుతూ ఉంటాయి. కాబట్టి ఈ అనిమాది సిద్ధులు ఉత్పన్నమవుతాయంట. ఇంకా కాయ శక్తి అంటే శరీరం యొక్క సామర్థ్యం పెరుగుతుంది. ఇంకా ఈ శరీరంలో ఉండే పంచభూతాలు ఉండే ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి అభిఘాతం అంటే ఎటువంటి బాధను కలిగించవు. తద్ధర్మ అనభిఘాతశ్చ, అభిఘాతం అంటే ఎటువంటి బాధను కలిగించవు అని చెప్పి మనం చూసాము. కాబట్టి ఈ అనిమ గరిమాది అనిమ లగిమ మహిమ ప్రాప్తి ప్రాకామ్య వశత్వ ఈ సిత్రిత్వ ఎత్ర కామ వసాయత్వ అనే అష్టసిద్ధులు ఆ యోగి కలుగుతాయి. మనం హనుమంతుని విషయాన్ని చూస్తుంటాం. అవి అత్యంత సూక్ష్మం కావడం, అత్యంత దీర్ఘం కావడం, అత్యంత తేలిక కావడం, ఇవన్నీ రకరకాలుగా మనం విన్నాము. కాబట్టి ఇవి మన అనుభవం ద్వారా తెలుసుకోగలుగుతాము. కాబట్టి ఇటువంటి సిద్ధులు కూడా ఆ యోగికి కలుగుతాయని చెప్పి, ఆ సామర్థ్యం కలుగుతుందని చెప్పి చెప్పుకుంటున్నాం ఇక్కడ. నెక్స్ట్ 46వ సూత్రం ఏం చెప్పారంటే రూప లావణ్య బల వజ్ర సంహరణత్వాని కాయ సంపత్. ఇంకా కాయ సంపత్తు కలుగుతుంది. ఇప్పుడు మనము ఈ కాయ సంపత్తు కలిగింది చెప్పాడంటే శరీరం సామర్థ్యం పెరిగింది. శరీరం సామర్థ్యం పెరిగిన ఎటువంటి సిద్ధి కలుగుతుందంటే అది చూపిస్తున్నామట. పైన భూత జయం కలగడం వల్ల అనిమాది సిద్ధులు కలిగాయి. ఇంకా కాయ సంపత్తి శరీరం యొక్క సామర్థ్యం పెరగడం వల్ల ఏం సిద్ధి కలిగిందంటే కాయ సంపత్తి వల్ల రూప లావణ్య బల వజ్ర సంహనత్వాని కాయ సంపత్. అంటే ఈ శరీరం యొక్క కాయ సిద్ధి, శరీరం యొక్క సామర్థ్యం పెరిగిందంటే అతనిలో రూపంలో మంచి రూపాన్ని కలిగి, మంచి రూపం కలిగింది, మంచి లావణ్యం కలిగింది, మంచి బలం వచ్చింది. అంటే ఇంకా శరీరం వజ్రం యొక్క కఠోరంగా తయారైంది అంటే శరీరం దివ్యమైన శరీరం ఉత్పన్నమైంది. ఒక రకంగా ఆ యోగి దివ్యమైన శరీరం కలిగింది అన్నమాట. కాబట్టి ఈ బాగా బ్రేక్ అవుతున్నారండి మహోదయ. లావణ్యంలోను బాగా బ్రేక్ అవుతున్నారండి మహోదయ. ఇప్పుడు వస్తుందండి? ఇప్పుడు వస్తుందండి, ఇందాక పోయిందండి. ఓకే అండి. సో మొత్తానికి దివ్య శరీరం అతనికి కలుగుతుంది. మంచి రూపం, మంచి లావణ్యం, మంచి బలము, మంచి కఠోరం లాంటి వజ్రం లాంటి శరీరము అతనికి ఇవన్నీ కలుగుతాయి. ఎప్పుడు కాయ సిద్ధి, కాయ సామర్థ్యం పెరిగినప్పుడు దివ్యమైన అన్ని అవయవాలు కూడా అది మంచి బలంలోను, మంచి రూపంలోను, మంచి అందంలోను, మళ్ళీ అంటే హైట్ గా ఉండటం కూడా అన్ని రకాలుగా ఎవరికి ఎంతైతే అవసరమో ఆ సిద్ధ పురుషుడికి అంటే అన్ని దివ్యమైన శరీరం కలుగుతుంది. అన్ని దివ్యత్వమైనటువంటి సామర్థ్యం అతనికి కలుగుతుంది. అంటే దర్శనీయంగా ఉంటాయి, కాంతివంతంగా ఉంటాయి, అత్యంత బలయుక్తంగా ఉంటాయి, చూడడానికి సుదృఢంగా అంగ విశేషాలను కూడా విశిష్ట ఆకారంలో ఉంటాయి, చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. అటువంటి దివ్యమైన శరీరం అతనికి కలుగుతుంది. ఆ కాయ సిద్ధి వలన అటువంటి సామర్థ్యం వస్తుంది అని చెప్పాము. తర్వాత భూత జయం వలన అనిమాది సిద్ధులు కలిగాయి. కాయ సంపత్తి, కాయ సిద్ధి వలన మనకు రూప లావణ్యాలు వచ్చేసి అంటే దివ్యమైన శరీరం కలిగింది. మనకు రూప లావణ్యాలతో యుక్తమైనటువంటి దీర్ఘమైన శరీరము, బలయుక్తమైన శరీరము, కఠోరమైనటువంటి వజ్రం లాంటి కఠోరమైన శరీరము అతనికి కలిగాయి. ఇప్పుడు ఇంద్రియ జయం ఎలా కలుగుతుంది? భూతాన్ని వశపరుచుకున్న దాని వల్ల సిద్ధులు కలిగాయి. భూతంలో ఉండేటువంటి క్రియాకలాపాలు మొత్తం అతనికి సాక్షాత్కారమయ్యాయి. కానీ శరీరంలో ఉండే ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఆ ఇంద్రియాల మీద సిద్ధి ఎలా పొందగలుగుతాం? అది ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ.
గ్రహణ స్వరూప అస్మిత అన్వయార్థవత్వ సంయమాత్ ఇంద్రియజయ. అక్కడ 5 రూపాయల మీద సంయమం చేస్తే అప్పుడు భూతాల్లో ఉండేటువంటి ఒక్కొక్క అవయవం మీద సంయమం చేస్తే, రూపాయల మీద సంయమం చేసినప్పుడు భూత జయం కలిగింది. ఇక శరీరంలో ఉండే కొన్ని అవయవాలు ఉన్నాయంట మనకు, స్థూల సూక్ష్మ పదార్థాల మీద అంటే అవయవాల మీద, ఇంద్రియాల మీద సంయమం చేస్తే మనకు ఇంద్రియ సిద్ధి కలుగుతుందంట. ఏంటవి? గ్రహణ స్వరూప అస్మిత అన్వయ అర్థవత్వ సంయమాత్. ఈ 5 రూపాయల మీద సంయమం చేస్తే ఇంద్రియ సిద్ధి కలుగుతుంది. అవి మనం విస్తృతంగా చెప్పుకున్నామట. ఈ ఇంద్రియాల మీద 5 పదార్థాల మీద మనం సంయమం చేస్తేనా, 5 రూపాయల మీద సంయమం చేస్తే ఇంద్రియాలు తన ఆధీనంలో ఉంటాయి, ఇంద్రియాలు తన వశంలో ఉంటాయి. ఇప్పుడు ఇంద్రియ సిద్ధి కలిగిన వ్యక్తికి ఏది కావాలంటే అది వశం అవుతుంది, ఏది కావాలంటే అది సిద్ధింపజేసుకోగలుగుతాడు. అటువంటి శక్తి సామర్థ్యం అతనికి యోగికి కలుగుతుంది అని చెప్పి ఇంద్రియ సిద్ధి కలుగుతుంది. అంటే మధ్య పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు యొక్క ఈ 11 ఇంద్రియాలు తన వశంలో ఉంటాయి, తన ఆధీనంలో ఉంటాయి. అటువంటి సిద్ధి కలుగుతుంది. సరే, ఈ సిద్ధి వల్ల ఇంకేం లాభం కలుగుతుంది? ఇంద్రియ సిద్ధి వల్ల దానికి లాభం చూపిస్తున్నారు. దానివల్ల సిద్ధి, ఇంకా ఆ సిద్ధి వల్ల ఇంకో సిద్ధి ఏం ఉత్పన్నం అవుతుంది? ఈ సిద్ధి సంపాదించుకోవడం దానివల్ల ఏ సిద్ధి ఉత్పన్నం అవుతుందంటే 49వ సూత్రంలో సత్వ పురుష, ఓకే అండి, దానికంటే ముందు తతో మనోజవిత్వం వికరణ భావ ప్రధాన జయశ్చ 48వ సూత్రంలో ఈ ఇంద్రియ సిద్ధి వల్ల ఏం కలిగిందంటే ఆ యోగికి తత దాని వలన మనోజవిత్వం, పూర్తి మనస్సు మీద అధికారం వచ్చేసిందన్నమాట. మనోజవిత్వం కూడా మనోజవిత్వం వికరణ భావ ఏంటండి? వికరణ భావ అంటే వికరణ భావం. వికరణ భావం అంటే ఏమిటంటే ఇంద్రియాల యొక్క అంటే వికరణం అంటే ఇంద్రియాలకు విశేష సామర్థ్యం ప్రాప్తం కావడం అంటే, ఇంద్రియాలకు విశిష్టమైన సామర్థ్యం ప్రాప్తం అంటే వికరణ భావం. అంటే ఇంద్రియాల యొక్క ఆధీనంలో ఉండటం, ఆ ఇంద్రియ యొక్క సామర్థ్యం ఏదైతుందో అది విశేషంతో యుక్తమై ఉంటుందంట. కాబట్టి అంటే అత్యంత సామర్థ్యంతో యుక్తమై ఉంటుందని, ఇంద్రియాలు అత్యంత సామర్థ్యం యుక్తమై ఉంటాయి, విశిష్టమైనటువంటి సామర్థ్యంతో యుక్తమై ఉంటాయి. అది వికరణ భావం. ఇంకా ప్రధాన జయశ్చ, ఈ శరీరంలోనే ప్రధాన అంటే పంచభౌతిక తత్వాలు అన్నీ ఉన్నాయి కూడా, వాటి మీద అధికారం వస్తుంది. అంటే శరీరంలో మనస్సు, ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయంటే, ఇప్పుడు మనం వికరణ భావం అంటే చెప్పారు కదా, సూక్ష్మ పదార్థాలు ఏవైతే ఉన్నాయో పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇవన్నీ కూడా ఆ పంచభూతాల యొక్క వికారమే కదా. ఆ వికారంలో కూడా సామర్థ్యం అత్యంత యుక్తి పూర్వకంగా ఉంటాయి, అంటే శక్తివంతంగా ఉంటుంది. ఇంకా దాంట్లో ఉండే ప్రధాన తత్వాలు, ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో, పంచభూతాల యొక్క వికరణాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ప్రకృతి వల్ల మహాతత్వం వల్ల అహంకారం వల్ల ఇంద్రియాలు, పంచభూతాల వల్ల ఇంద్రియాల వల్ల మనకి విధంగా ప్రక్రియ ఏ విధంగా ఉందో వాటన్నిటి మీద క్రమంగా స్థూల సూక్ష్మ విషయాల పట్ల పూర్తిగా అధికారం వచ్చేస్తుంది. మనిషి మీద వికరణ భావం అంటే ఇంద్రియాల మీద ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రకృతి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అధికారం వచ్చేస్తుంది. అటువంటి సిద్ధి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పాం. అందుకే దాన్ని మనోజవిత్వం వికరణ భావ ప్రధాన జయశ్చ, ప్రధాన తత్వాలు ఆ ప్రకృతి యొక్క తత్వాల మీద అతనికి సిద్ధి కలుగుతుంది. అంటే ఈ ప్రకృతి యొక్క తత్వాన్ని ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఉపయోగించుకోగలుగుతాడు. ఈ శరీరంలో ఉండే పాంచభౌతిక శరీరాన్ని ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఉపయోగించుకోగలుగుతాడు. అంత వశంలో ఉంటున్నమాట. ఏది సంకల్పం చేస్తే ఆ సంకల్పాన్ని విధంగా అన్ని సిద్ధిస్తాయి. కాబట్టి ఈ 3 సిద్ధులు కలుగుతాయి. మనోజవిత్వం వికరణ భావ ప్రధాన జయశ్చ. ఇప్పుడు ఇంద్రియ సిద్ధి కలిగినప్పుడు ఈ 3 సిద్ధులు కలుగుతాయి. ఇంకేం కలుగుతుందంటే సత్వ 49వ సూత్రంలో సత్వ పురుష అన్యతా ఖ్యాతి మాత్రస్య సర్వభావ అధిష్టాతృత్వం సర్వజ్ఞాతృత్వం చ. ఇంకేం కలుగుతుంటా? సత్వ పురుష అన్యతా ఖ్యాతి. ఇంకా సత్వం అంటే బుద్ధి వేరు, ఈ శరీరం వేరు, ఇంకా జీవాత్మ వేరు. ఆ సత్వ పురుష అన్యతా ఖ్యాతి అంటే వేరుగా ఇవి యథార్థంగా తెలుస్తుంది. నిజంగా సమాజ స్థితికి వెళ్ళినప్పుడు నీకు ఒక కవచం లాగా అతుక్కున్నట్టు ఉంటుంది అనేది. మనం ఇప్పుడు మన షర్ట్ ఏదైతే వేసుకున్నా, మనం వస్త్రాన్ని ఏ విధంగా ధరించామో తెలుసు. ఈ శరీరం వేరు, శరీరం పైన ఈ వస్త్రాన్ని ధరించాను, నేను కప్పుకున్నాను. అది మనకు రెండుగా, కానీ మన లౌకికంగా ఉన్నప్పుడు మనకు వేరుగా చూడం. శరీరంతో అంటిపెట్టుకునే వస్త్రాన్ని మనం వేరుగా చూడం, అంత ఒకటిగా భావిస్తూ ఉంటామట. కానీ వాస్తవంగా తాత్వికంగా చూస్తే రెండు వేరుగా శరీరాన్ని కప్పుకోవడం కోసం ఆ వస్త్రం ధరించుకున్నాడు. అలాగా సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు నీకు యథార్థంగా అది ఒక కవచం లాగా ఒక అంటిపెట్టుకున్నట్టు ఉండదు. ఎప్పుడెప్పుడు వదిలించుకోవాలని అనిపిస్తుంది నీకు, ఎప్పుడెప్పుడు వదిలించుకోవాలనుకుంటుంది. కానీ ఎప్పుడు సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఇటువంటి వివేక జ్ఞానం కలుగుతుంది. ఇది అసలు నా స్వరూపమే కాదు, నా అవయవమే కాదు. ఈ శరీరానికి వస్త్రం అవయవం కాదు. మనము ఆ శరీరాన్ని రక్షించుకోవడం కోసం వస్త్రం ద్వారా దాన్ని కప్పుకున్నామట, ఆచ్ఛాదించుకున్నాం. అలాగా నీకు సమాధిలో వెళ్ళినప్పుడు ఈ ఆత్మ వేరు, ఈ శరీరం
శరీరం వేరు అనేది నీకు యథార్థంగా వేరువేరుగా కనిపిస్తాయండి. అప్పుడు ఒక కవచం అంటి పెట్టుకుని ఎప్పుడెప్పుడు తీసివేయాలని అనిపిస్తుంది. ఒక పాముకు అది దాని టైం వచ్చిన కుసుమ తీసుకోవడానికి ఎంత తల్లడిల్లిపోతుంది. ఆ రకంగా ఆ జీవాత్మ రెండు వేరుగా గమనించినప్పుడు ఆ సమాజ స్థితిలో వివేక ఖ్యాతికి అన్యతా ఖ్యాతి కలిగినప్పుడు ఎప్పుడెప్పుడు తొలగించుకోవాలని చెప్పి అత్యంత తీవ్ర వేగంతో ఆ జీవాత్మ ఆ కర్మ బంధాన్ని తొలగించుకోవడం కోసం అత్యంత తీవ్ర వేగంతో ప్రయత్నం చేస్తుంది. కానీ తెలియాలి యథార్థంగా అది సమాధిలో వివేక ఖ్యాతి కలిగినప్పుడు అన్యతా ఖ్యాతి ఒక్కసారి అనుభూతి కలిగిపోయినా చాలండి. అనుభూతిను సమాధి స్థితిలో ఉన్నప్పుడు నీకు యథార్థంగా వేరువేరుగా కనిపిస్తుంది. మనం సామాన్యంగా శాబ్దికంగా రోజు చెప్తూ ఉంటాం ఆత్మవేదండి శరీరం వేదండి చెప్పడం వేద అనుభూతిని పొందడం భిన్న విషయము. అనుభూతి ఒక్కసారి ఒక క్షణకాలం నీకు కలిగినా కూడా అప్పుడు ఆ స్థితిలో నువ్వు అక్కడ ఉండవు, మళ్ళీ తిరిగి చూడమాట. సంసారం వైపు అత్యంత వదిలించుకోవడానికి అత్యంత తీవ్ర వేగంతో పనిచేస్తామంట. దానికోసం దాన్ని పొందడం కోసం నిరంతరంగా అదే వృత్తిలో అదే జ్ఞానంలో అదే ప్రయత్నంలో పూర్తి లీనమైపోతాం. అంత శక్తి సామర్థ్యం వస్తుంది ఎప్పుడు ఈ అనుభూతి కలిగినప్పుడు. అందుకే ఇవన్నీ సిద్ధి కలిగిన ఏమొస్తుంది, సత్వపురుష అన్యతా ఖ్యాతి మాత్రస్య, అటువంటి యోగికి అటువంటి వ్యక్తికి అన్యత వేరు వేరు వివేక ఖ్యాతి కలిగినప్పుడు సర్వభావ అధిష్టాత్వం సిద్ధి కలుగుతుందంట. ఇంకా సర్వజ్ఞాతృత్వం చ, అన్ని విషయాలు ఎటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలం యొక్క స్థితి కూడా మొత్తం యథార్థంగా తెలుస్తుంది. తన విషయం తెలుస్తుంది, ఇతరుల యొక్క విషయం కూడా తెలుసుకోగలుగుతాడనమాట. అటువంటి యోగ్యత శక్తి సామర్థ్యం కలుగుతుందన్నమాట. అలా యథార్థంగా తెలుసుకోగలుగుతాడే కాబట్టి అతను ఎప్పుడెప్పుడు వదిలించుకోవాలనిపిస్తుంది. ఈ కవచాన్ని, ఈ శిరం యొక్క కవచాన్ని ఎప్పుడెప్పుడు వదిలించుకోవాలని చెప్పి తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. ఇంకా సాంసారిక విషయాలు ఆ సుఖానుభూతిని పొందిన తర్వాత ఆత్మ యొక్క స్వరూపాన్ని చూసిన తర్వాత లేశ మాత్రం కూడా అక్కడ లేట్ చేయడం అనమాట. 24 అది ముక్తిని పొందేంత వరకు, ఆత్మ సాక్షాత్కారాన్ని పరమాత్మ సాక్షాత్కారం పొందేంత వరకు నిరంతరంగా ఆకలి లేకుండా దప్పికలు లేకుండా నిరంతరంగా ఆ తపస్సులో పూర్తి లీనమైపోతుంటాడు. చాలా మంది చూస్తూ ఉంటాం, అడవిలో తపస్సు కూర్చుని శరీరం అంటే పూర్తి శ్రమించిపోయి ఉంటున్నాడు. ఆ సమాధిలో పూర్తి లీనమై ఉంటుందన్నమాట. అవన్నీ వాటి మీద ఆకర్షణ ఉండవన్నమాట. లక్ష్యం ఒకటే ఉంటుందంట, ఆత్మానుభూతిని పొందాలి, ఆత్మ సుఖాన్ని పొందాలి. ఆ ఆత్మానుభూతిని పొందడం మొదలు పెట్టామంటే ఈ సాంసారికం యొక్క రసం కనిపించదండి. ఈ సంసారంలో ఉండే రసం ఏదైతే సుఖం కనిపిస్తుందో అది తొలగిపోతుందంట. ఆ ఆత్మానుభూతి యొక్క రసం మనకి ఎప్పుడైతే మొదలైందో, స్టార్ట్ అయిందో, అప్పుడు ఇదంతా మనకు తొలగిపోతుందంట. దీంట్లో ఆకర్షణ ఉండదు, రుచి ఉండదు అనమాట. ఎంత కనిపించినా, ఎంత దివ్యమైనది కనిపించే సంసారంలో ఆ సుఖాన్ని పోల్చుకుంటే, ఆ అనుభూతిని పోల్చుకుంటే ఇదంతా సామాన్యంగా అనిపిస్తుంది. అటువంటి సామర్థ్యం ఈ యోగి కలుగుతుంది. అందుకే సర్వభావ అధిష్టాతృత్వం అంటే అన్ని పదార్థాల యొక్క స్వామిత్వం వచ్చేస్తుంది. సంసారం ఏదైతే బ్రహ్మాండంలో కానీ పిండంలో కానీ ఏవైతే పదార్థాలు వాటి యొక్క సామర్థ్యం, శక్తి సామర్థ్యం అంతా కూడా అతనికి యథార్థంగా తెలుస్తుంది. వాటి యొక్క స్వామిత్వం అతనికి అధికారంలోకి వచ్చేస్తాయి. ఇంకా సర్వజ్ఞాతృత్వం, ఈ సంసారంలో, ఈ బ్రహ్మాండంలో, ఈ పిండంలో ఏవైతే ఉన్నాయో వాటి యొక్క భూతకాల స్థితి ఏంటి, భవిష్యత్ కాల స్థితి ఏంటి, వర్తమాన కాల స్థితి ఏంటి, వాటి యొక్క మొత్తం సర్వజ్ఞాతృత్వం అంతా కూడా అతనికి, ఆ యోగికి తెలుస్తుంది. ఈ రకమైన సిద్ధి ఇంకా కలుగుతుంది ఆ యోగికి అని చెప్పుకున్నాం. ఇంద్రియ సిద్ధి కలిగినప్పుడు మనోజవిత్వం, వికరణ భావ, ప్రధానజయము, ఇంకా సత్వం పురుషుడికి అన్యతా ఖ్యాతి కలిగినటువంటి వ్యక్తికి, అలా కడవలే ముందు సత్వ పురుషుడికి అన్యతా ఖ్యాతి అని వేరువేరుగా తెలుస్తుంది. అప్పుడు సర్వభావ అధిష్టాతృత్వం, సర్వజ్ఞాతృత్వం చ అనే సిద్ధి ఇతనికి కలుగుతుంది. ఈ రకంగా ఆ యోగికి సామర్థ్యం కలుగుతుంది. అంటే అన్ని పదార్థాల యొక్క రహస్యం తెలుస్తుంది, వాటి యొక్క స్వామిత్వం పొందగలుగుతాడు. అన్ని విషయాలు భూత భవిష్యత్ కాల వర్తమాన స్థితి యొక్క స్థితి ఎలా ఉంటుంది, ఆ పదార్థం యొక్క అది కూడా తెలుస్తుంది. అవన్నీ యథార్థంగా తెలుసుకున్న తర్వాత వాటి పట్ల కూడా వైరాగ్యం కలుగుతున్నమాట. ఇవన్నీ యథార్థంగా తెలుసుకుని మొత్తం బ్రహ్మాండం, పిండం అంత తెలుసుకున్న తర్వాత ఇవన్నీ నాశవాన్ అంటే ఇవన్నీ నష్టమయ్యేటువంటి క్షణకాలమే, కొంతకాలం వరకే ఉంటాయి. ఇవన్నీ ఎల్లప్పుడూ పరివర్తనశీలంగా, చలాయమానంగా ఉన్నాయి, గతిశీలంగా ఉన్నాయి. కాబట్టి వీటి పట్ల కూడా వైరాగ్యం కలుగుతున్నమాట. మొత్తం సంపూర్ణ అధికారంలో వచ్చినా కూడా, ఇంద్రియజయం భూతజయం కలిగినా కూడా మొత్తం ఎలా కావాలంటే అలా సంకల్పం మాత్రం అన్ని సిద్ధింపజేస్తున్నాయి. అన్ని ఐశ్వర్యాలు అనుభవిస్తున్నాడు, అన్ని సుఖానుభూతిని పొందుతున్నాడు. ఇవన్నీ వచ్చినా కూడా, ఇటువంటి శక్తి సామర్థ్యం వచ్చినా కూడా, కానీ ఆత్మ యొక్క స్వరూపం దర్శనం చేసిన తర్వాత, పరమాత్మ యొక్క సుఖానుభూతిని పొందిన తర్వాత ఇవన్నీ కూడా సామాన్యం అనిపిస్తున్నాయి అన్నమాట. అందుకే వీటి పట్ల సర్వభావ అధిష్టాతృత్వం, మనోజవిత్వం, ప్రధాన జయ, వికరణ భావ, ఇంకా సర్వజ్ఞాతృత్వం, ఈ మొత్తం పంచభూతాలు కావచ్చు, ఇంద్రియం కావచ్చు, వీటి అన్నిటి పట్ల కూడా మళ్ళీ వైరాగ్యం కలుగుతున్నాడు. అందుకే తద్వైరాగ్యాదపి దోష బీజక్షయ కైవల్యం. అవి తద్వైరాగ్యాద్ అంటే ఇప్పుడు ఇవన్నీ సిద్ధి కలిగినప్పుడు ఏమని చెప్పామంటే సర్వభావ అధిష్టాతృత్వం, సర్వజ్ఞాతృత్వం అంటే వీటికి విశోక నామకు ఒక పేరు పెట్టాము. ఈ సిద్ధులకి ఏం పేరు పెట్టాము? విశోక నామకు ఒక పేరు పెట్టామట. ఈ విశోక సిద్ధితో కూడా వైరాగ్యం వచ్చేస్తుందన్నమాట. తద్ విశోక అంటే తద్ వైరాగ్యాద్, ఆ విశోక ఈ సిద్ధులతో కూడా వైరాగ్యం కలగడం వలన దోష బీజక్షయ, అప్పుడు ఈ విషయాల పట్ల సంసారంలో ఉండే సమస్త భోగ ఐశ్వర్యాల పట్ల విరక్తి కలగడం వలన, ఈ సిద్ధుల మీద కూడా విరక్తి కలగడం వల్ల ఏమవుతుంది? వైరాగ్యం కలుగుతుందన్నమాట.
అలా వైరాగ్యం కలిగినప్పుడు దోష బీజక్షి, ఇంకా అనాదివాస సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, దోషాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అవి అధికారంలో ఉన్నాయి. ఇప్పుడు దోషాలు చేయడం లేదు, కానీ దోషం చేయనంత మాత్రం, విత్తనం ఉన్నంత మాత్రం మనకి ఎప్పుడైనా ఒక సంభావన ఉంటుందన్నమాట. దాన్ని నష్టం చేయాలి, దగ్ధం చేయాలి, అప్పుడే మొలకెత్తకుండా ఉంటుంది. లేదంటే మనం నష్టం చేయాలనుకోండి, ఆలంబన వచ్చిందనుకుంటే మళ్ళీ ఆ సంస్కారం ఉద్భుతం అవుతుందన్నమాట. అందుకే ఈ వైరాగ్యం, ఆ విషయం పట్ల, పుణ్య పాప విషయాల పట్ల పూర్తిగా వైరాగ్యం వచ్చినప్పుడు ఈ సిద్ధుల మీద, ఇంద్రియం భూతజయం వల్ల చాలా ఐశ్వర్యం కలుగుతుందన్నమాట. ఎంతో నీకు ఐశ్వర్యం సంపన్నత కలుగుతుంది, అన్ని ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా సిద్ధి కలుగుతుందన్నమాట. ఇవి దివ్య శరీరం వచ్చేసింది. ఇన్ని వచ్చిన తర్వాత కూడా వాటి పట్ల వైరాగ్యం వస్తుందన్నమాట. ఆ వైరాగ్యం వచ్చినప్పుడు దోషాలు క్షీణిస్తాయి. అప్పుడు అంటే దోషాలు ఏవైతే ఉన్నాయంటే సంస్కారాలు ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే మనసుకు జీవాత్మ యొక్క లక్షణం అంటే ఇచ్ఛ, ద్వేష, ప్రయత్న, సుఖ, దుఃఖ, ఆత్మను, లింగాన్ని కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాటి పట్ల సంసారంలో విషయాల పట్ల, ఆకర్షణ పట్ల వైరాగ్యం పొందడం వల్ల అవి కూడా వద్దని చెప్పి వైరాగ్యం కలగడంతో అక్కడ ఉండే ఇంకా సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, బీజ రూపంలో ఉన్నాయో, విత్తన రూపంలో ఉన్నాయో వాటిని దగ్ధబీజం చేసేస్తాడు. దోష బీజ క్షయం చేస్తాను. దోష బీజ క్షయం అంటే దోషాలను క్షీణం చేస్తా, అంటే నిర్వీర్యం చేస్తా, అంటే మళ్ళీ ఆలంబనం వచ్చినప్పుడు ఉత్పత్తి కాకుండా ఉంటుంది. అంటే మనం ఒక విత్తనాన్ని పెండం మీద వేయించితేనే మళ్ళీ ఉత్పత్తి సామర్థ్యం లేకుండా అవుతుందో, అలాగా నీలో సంస్కారాలు ఉంటాయి. ఆ సంస్కారాలు బీజ రూపంలో ఉన్నాయి, అంటే నీ ఆధీనంలో ఉన్నాయి. ఆధీనంలో ఉన్నంత మాత్రాన మనం అట్లే పెట్టుకుంటే ఇబ్బంది, అది నష్టం చేయాలి, దగ్ధబీజం చేయాలి. ఆలంబనం వచ్చినా కూడా అది మొలకెత్తకుండా ఉండాలి, ఆ సంస్కారం ఉత్పన్నం కాకుండా ఉండాలి అంటే దగ్ధబీజం చేయాలి. అది ఎప్పుడు మొత్తం దాని పట్ల కూడా వైరాగ్యం వచ్చినప్పుడు, ఈ కాయ సంపత్తి మీద, ఈ భూత జయం సిద్ధి వల్ల, ఈ సిద్ధులు ఏవైతే వాటన్నిటి మీద వైరాగ్యం కలిగినప్పుడే ఇటువంటి దోష బీజాలు క్షీణిస్తాయి. అందుకే వైరాగ్యాలపై దోష బీజ కైవల్యం. అప్పుడు ఈ దోషాలు దగ్ధబీజం చేసిన అప్పుడు కైవల్యం కలుగుతుంది. ఏం కలుగుతుంది? అప్పుడు కైవల్య స్థితి కలుగుతుంది. కైవల్యం అంటే ఇక్కడ ఆత్మరూపస్వ కేవల స్వరూపం లీనమై ఉంటాడు అనమాట. అది కూడా దగ్ధమై చేసినప్పుడు కైవల్యం. కైవల్యం అంటే ముక్తి. ముక్తి అంటే ఆ కేవలి భావం ఉంటుంది అనమాట. కేవలం ఆత్మస్వరూపం మాత్రమే ఉంటుంది, శరీరంతో యుక్తం చేయడం అనమాట. అది జీవన్ముక్త అవస్థ, జీవన అవస్థలో ఉన్నాడు కాదు, సమాధి అవస్థలో ఉన్నాడు. సమాధి శరీరం వేదని తెలుసుకున్నాడు కదా, అది పక్కన పెట్టేసి కేవలం అతని ఆత్మస్వరూపం లీనమైపోయాడు, కేవలి భావన లీనమైపోయాడు. ఇప్పుడు ఆ శంకరాచార్యుడు ఈ స్థితిలోకి వచ్చింది అహం బ్రహ్మాస్మి అని చెప్పానమాట. అది పూర్తిగా వేరుగా చూసేసి నేను అహం బ్రహ్మాస్మి అని చెప్పి దాంట్లో లీనమైపోయాడు అనమాట. అందుకే ఆ కేవలి భావం వస్తుంది. కేవలం తన ఆత్మస్వరూపంలో కేవలి భావంలో లీనమైపోయాడు. అటువంటి స్థితి ఆ యోగికి కలుగుతుంది. తత్ కైవల్యం. దోష బీజాలు క్షీణించినప్పుడే ఆ కైవల్య స్థితి కలుగుతుంది. కైవల్య స్థితి రావాలి అంటే, ఆత్మస్వరూపాన్ని పూర్తిగా లీనం కావాలంటే, అంటే ఈ దోషాలు నష్టం చేయనంత వరకు ఏమవుతుందంటే ఆత్మస్వరూపం కనిపిస్తుంది కానీ దాంట్లో పూర్తి లోపలికి దిగలేమండి. అందుకే అనుభూతి కలుగుతూ పోతుంటాం, చూస్తూ పోతుంటాం, కానీ దాని దగ్గర కూర్చోలేము అన్నమాట. దాంట్లో పూర్తి లీనం కాలేము. కానీ ఆ పూర్తిగా ఆత్మభావనలో కేవలి భావన లీనం కావాలి అంటే ఏం చేయాలి? ఈ దోషాలు నష్టం చేయాలి. దగ్ధబీజం చేసినప్పుడే ఆ మనస్సు అనేది, బుద్ధి అనేది అది తొలగిపోతుంది, ప్రకృతిలో విలీనమైపోతుంది. అప్పుడే నువ్వు కేవలి భావనలో కూర్చోగలుగుతావు, అప్పుడే ముక్తి అవస్థ కలుగుతుంది. అంతవరకు నువ్వు కేవలం అనుభూతి కలుగుతూ ఉంటుంది, ఆత్మానుభూతి దూరంగా దర్శనం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆత్మానుభూతి కలుగుతూ ఉంటుంది. కానీ పూర్తిగా శరీరం తొలగించుకున్నప్పుడే, దోషాన్ని నష్టం చేసినప్పుడు, దగ్ధం చేసినప్పుడే అప్పుడు తన కేవలి భావాన్ని ఆత్మస్వరూపంలోకి లీనమైపోయి ఆత్మస్వరూపంలోకి వస్తాం అనమాట. అటువంటి సామర్థ్యం అప్పుడు దోషాలను నశింపజేసుకున్నప్పుడే కలుగుతుంది, కైవల్యం వస్తుంది, కేవలి భావం వస్తుంది. కాబట్టి ఇటువంటి యోగ్యత ఆ యోగి కలుగుతుంది. ఇటువంటి యోగ్యత రాగానే ఏమవుతుంది? మళ్ళీ 51 సూత్రం చెప్పారు. స్థాని ఉపనిమంత్రనే సంఘ స్మయ ఆకరణం పునర్ అనిష్టాపద సంఘాలు. ఇటువంటి యోగ్యత కలిగిందనుకోండి, దోషం నష్టం చేసే శక్తి సామర్థ్యం వచ్చిందనుకోండి, స్థాని ఉపనిమంత్రనే అటువంటి యోగ్యత రాగానే అక్కడ ఉండే స్థానికులు, రాజులు, మహారాజులు, ఇంకా ఐశ్వర్య సంపన్నులు వీళ్ళంతా ఆ యోగిని ఆకర్షిస్తారు. ఆ యోగిని రమ్మని చెప్పి మనం లౌకిక గురువుల్ని చూస్తూ ఉంటాం. ఒక మంచి స్థితిలో ఉన్న వాళ్ళని అందరూ, ప్రతి కుటుంబ సభ్యులందరూ పిలుచుకుపోయి వాళ్ళు ఎన్ని రకాలుగా సేవలు చేస్తుందంటే, ఎన్ని రకాలుగా అవన్నీ దివ్యమైన పదార్థాలు, దివ్యమైన వస్త్రాలు, అన్ని దివ్యమైన ఉత్తమైనటువంటి పదార్థాలు ఇస్తూ మనం వాళ్ళని సత్కరిస్తూ ఉంటాం, పూజిస్తూ ఉంటాం. అలాగా ఇటువంటి యోగికి సామర్థ్యం కలిగిన యోగికి ఏమొస్తుందో అది స్థానికులు ఉపనిమంత్రిని ఆమంత్రిస్తా అంట, ఆహ్వానిస్తారు. వచ్చి రకరకాల ప్రలోభాలు ఇస్తారన్నమాట. ఇప్పుడు దాంట్లో ఇవి చెప్పామన్నమాట, మనం చెప్పుకున్నాం. రకరకాల అంటే అది ఐశ్వర్యం కావచ్చు, భోగ భాగ్యాలు కావచ్చు, అంటే ఏవైతే సంసారంలో సుఖాన్ని ఇచ్చేటువంటి ఏవైతే పదార్థాలు, వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, పదార్థం కావచ్చు, సన్మానం కావచ్చు, కీర్తి ప్రతిష్టలు కావచ్చు, అన్ని రకాల ప్రలోభాలు చూపిస్తామట. అన్ని రకాల ప్రలోభాలు చూపించి అని ఇవన్నీ కూడా మేము సొంతంగా మీకు ఇవ్వడం లేదు, మేము అది నువ్వు చేసుకున్న పుణ్య ప్రభావం వల్ల, నువ్వు చేసిన గుణకర్మ స్వభావం బట్టి ఇవి నీకు స్వతగా మీకు ఉపలబ్ధం అవుతున్నాయి. నిజంగా ఇన్నాళ్ళు కష్టపడ్డాను, ఆ రకంగా సంయమం ద్వారా వీటిని సిద్ధిని పొందగలిగావు, కాబట్టి ఇవన్నీ నీకు స్వతగా
నీ స్వగుణాలతోటి నీ గుణాలతో నువ్వు పొందగలిగావు. ఇవి అన్యాయం కాదు, అధర్మం కాదు, ధర్మపూర్వకంగా అనుభవిస్తున్నావు అని ఆ స్థానికులు ఉండేటువంటి అక్కడ ఉండే స్థానికులు, ఐశ్వర్యవంతులు, రాజు మహారాజులు, ఇంకా ఋషి మహర్షులు కూడా అతనికి ఆకర్షింపజేసి అతనికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారంట. సంసారంలో ఉండే ఉత్తమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో, వస్తువులు ఏవైతే ఉన్నాయో, వ్యక్తులు ఏవైతే ఉన్నారో వాటిని అనుభవించడం కోసం, భోగ భాగ్యాల కోసము ఆయనకు ప్రేరేపిస్తారన్నమాట. అంటే అటువంటి సమయంలో సంఘ స్మయ అకరణం, అప్పుడు సంగతియుక్తం కాకూడదు, అంటే వాటి రాగయుక్తం, సంగతి రాగయుక్తం కాకూడదు. ఇంకా స్మయం అంటే అస్మిత అంటే అహంకారం కూడా రాకూడదు. సంఘ స్మయ అకరణం చేయకూడదు, అంటే వాటి పట్ల ప్రీతి ఆసక్తి పూర్వకంగా ఉండకూడదు, రాగయుక్తంగా ఉండకూడదు. అలా చూపించినప్పుడు కూడా వెళ్ళాలి, కానీ సంయమంగా ఉండాలి. ఎంత అయితే అవసరమో నీ జీవన విధానానికి అంతే తీసుకోవాలి, కానీ ఆసక్తి పూర్వకంగా కాదు, అది తీసుకోవాలి, అనాసక్తి పూర్వకంగా తీసుకోవాలి. అదేగా అహంకారం కూడా రాకూడదు, అభిమానం రాకూడదు. నాకు ఇంత సామర్థ్యం వచ్చింది, నేను ఇంత యోగ్యత కలిగి ఉన్నాను అంటే, నాకు రాజా మహారాజులు, ఋషి మహర్షులు కూడా నన్ను దగ్గరికి వచ్చి ఆహ్వానిస్తున్నారు, ఒక తెలియకుండా అభిమానం వచ్చేస్తుంది. ఆ అభిమానం కూడా ఉండకూడదు. సంఘ స్మయ కరణం చేయకూడదు, అంటే యుక్తం కాకూడదు అనమాట. అంటే రాగయుక్తం కాకూడదు, అభిమానయుక్తం కాకూడదు. ఎందుకు? అనిష్టాపర సంఘాలు వాళ్ళ చేసామనుకోండి, మళ్ళీ అభిమానం వచ్చేస్తుంది, రాగం వచ్చేస్తుంది అనుకోండి, మళ్ళీ అవిద్యాది క్లేశాలు మళ్ళీ ఉత్పన్నమవుతాయి, ఒకదానికొకటి పుడుతూ వస్తాయన్నమాట. ఎందుకంటే ఇవి దోషాలు ఎప్పుడెప్పుడు అని ఆ ముక్తిని కలిగించేందుకు వెంటాడుతూ ఉంటాయన్నమాట. అవి దోషాలని శత్రువులాగా వెంటాడుతూ ఉంటాయి. ఎప్పుడెప్పుడు అవకాశం ఇస్తాయి, ఎప్పుడు అభిమానం వస్తుంది, ఎప్పుడు రాగం వస్తుంది, ఎప్పుడు ప్రీతి కలుగుతుందా అప్పుడు ప్రవేశిద్దామని చెప్పి దోషాలు వెంటాడుతూ ఉంటాయి, అవిద్యాది క్లేశాలు వెంటాడుతూ ఉంటాయి. అందుకే అవి నష్టం దగ్ధం చేసిన వరకు యోగికి నిరంతరంగా జాగరూకంగా ముందుకు వెళ్తూ ఉండాలి. కాబట్టి నువ్వు అలాంటి స్థానికులు వచ్చేసి ఆమంత్రించి అన్ని రకాల వైభవాలు చూపించాలి అని చెప్పి దాంట్లో ఆసక్తి కలిగామనుకోండి, అభిమానం వచ్చిందనుకోండి, అనిష్ట ప్రసంగం, అనిష్ట ప్రసంగాలు మళ్ళీ పాతాళంలోకి వెళ్ళిపోతాం, మళ్ళీ సాంసారిక విషయాల్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. కాబట్టి అనిష్ట ప్రసంగం వస్తుంది. అందుకే జాగరూకంగా ఉండాలని చెప్పి ఇక్కడ సంకేతించడం అంట మహర్షి పతంజలి, మహర్షి వ్యాస. కాబట్టి ఆ సంగతి అంటే ఆసక్తి కలగకుండకూడదు, ఆసక్తి ఉండకూడదు, అభిమానం ఉండకూడదు, లేదంటే అనిష్ట ప్రసంగం వస్తుంది, మళ్ళా సంసార బంధంలో ఎక్కపోతామని చెప్పారు అన్నమాట. తర్వాత ఏం చెప్పారంటే క్షణ తత్క్రమయో సంయమాత్ వివేకజం జ్ఞానం. క్షణ తత్క్రమయో సంయమాత్ వివేకజం జ్ఞానం. వివేక జ్ఞానం ఏర్పడింది 52వ సూత్రంలో. క్షణ తత్క్రమయో అంటే క్షణం అంటే అత్యంత లఘు కాలాన్ని క్షణం అంటాం. అత్యంత లఘు కాలం, అత్యంత లఘు సమయాన్ని క్షణం అంటాం. ఆ క్షణం మీద సంయమం చేసినప్పుడు, ఎందుకంటే ఇది ఈ సంసారం కావచ్చు, ఈ పిండం కావచ్చు, క్షణంలో పరివర్తనం అత్యంత లఘులో మార్పు చెందుతూ ఉన్నాను. చూస్తున్నప్పుడు దినం సూర్యుడు ఉదయించినప్పటి నుంచి క్షణం మార్పు చెందుతూ ఉంది అనమాట. ఈ ప్రకాశం మనకు వృద్ధి చెందుతూ ఉన్నాం, దినం పెరుగుతూ పోతుందన్నమాట. అలాగే శరీరంలో కావచ్చు, ఈ బ్రహ్మాండం క్షణం మార్పు చెందుతూ ఉందన్నమాట. అట్లా క్షణము క్రమంలో సంయమం చేయడం ద్వారా వివేకజం జ్ఞానం, ఇంకా ఈ బ్రహ్మాండం, ఈ శరీరం యొక్క సంపూర్ణంగా ప్రతి క్షణం ఏమేమి జరుగుతుంది, ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, మొత్తం యథార్థమైన సిద్ధి అతనికి కలుగుతుందంట. వివేకజం జ్ఞానం కలుగుతుంది. అంటే ఈ బ్రహ్మాండం, ఈ సృష్టి మొత్తం మీద, ఈ జన్మ రహస్యం మీద యథార్థ జ్ఞానం ఆ యోగి కలుగుతుంది. ఎప్పుడు? క్షణ తత్క్రమయో సంయమాత్. ఈ క్షణం ప్రతి లఘు కాలం క్షణం అని చెప్పాను, అది ప్రతి క్షణం ఏ విధంగా మార్పు చెందుతుంది, వాటి మీద సంయమం చెందా. ఈ క్షణం తర్వాత ఈ క్షణం, ఈ క్షణం తర్వాత ఈ క్షణం, వాటి క్రమక్షణం మీద సంయమం చేయడం ద్వారా ఏమవుతుందంట వివేకజం, విశిష్టమైన జ్ఞాన సమూహం, విశిష్టమైన జ్ఞానం ప్రకాశం అతనికి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నమాట. అంటే ఈ మొత్తం ఈ విషయం అంతా కూడా బ్రహ్మాండం యొక్క, ఈ శరీరం యొక్క పిండం, బ్రహ్మాండం పిండం యొక్క రహస్యం అంతా అతనికి తెలుస్తుంది, విశిష్ట జ్ఞానం కలుగుతుంది. ఏంటి, ఏ రకం కలుగుతుందంటే అది విషయం చెప్పానమాట. జాతి లక్షణ దేశైర్ అన్యత అనవచ్ఛేదా తుల్యయో తత్ ప్రతిపత్తి. జాతి లక్షణ దేశై అంటే ఒక పదార్థం ఉంది, ఒక పదార్థం అంటే రెండు పదార్థాలు ఉన్నాయి, రెండు పదార్థాలు సమానంగా ఉన్నాయి. కానీ రెండు పదార్థాలు సమానంగా ఉన్నప్పుడు ఇది ఏ పదార్థం ఎలా గుర్తించగలగాలి అంటే దాని జాతిని బట్టి, దాని లక్షణాన్ని బట్టి, దాని దేశ స్థానాన్ని బట్టి మనకు ప్రతిపత్తి కలుగుతుంది, వాటి ఐడెంటిఫై చేయవచ్చు. అటువంటి యోగ్యత వివేక వ్యక్తి కలుగుతుంది. ఇప్పుడు చాలా మంది ఋషి మహర్షులు ఉంటారట. ఈ ఋషికి ఆ ఋషికి అట్లా సామాన్యంగా చెప్తున్నాను, మనం ఋషిని తులన చేయలేమట. అట్లనే ఒక పదార్థం తీసుకోవచ్చు, రెండు సమానంగా ఉన్నాయి, రెండు పదార్థాలు సమానంగా ఉన్నాయి, అది ఇద్దరు వ్యక్తులు సమాన గుణకర్మ స్వభావం కలిగినారు. వీరిలో ఏమున్నాయి, వీరిలో ఏమున్నాయి విశేషంగా వాళ్ళు గుర్తించాలి అంటే ఏం చేయాలి, వాటిలో ఉండే గుణకర్మ స్వభావం మీద సంయమం చేయాలి. అలాగే ఒక పదార్థంలో ఆ జాతి ఏంటి, ఏ జాతి, దాంట్లో ఏ లక్షణం ఉంది, దాంట్లో ఏ స్థానంలో నుంచి ఉత్పన్నమైంది, అంటే జాతి లక్షణ దేశాన్ని బట్టి రెండు సమాన పదార్థాల్లో సంయమం చేసి మనము
వాటి యొక్క విశిష్ట జ్ఞానం తెలుసుకోవాలి. అంటే ఆ విశిష్ట జ్ఞానం వివేక జ్ఞానము ఆ యోగి కలుగుతుంది ఎప్పుడు జాతి లక్షణ దేశాల మీద, అంటే అన్యత జాతి లక్షణ దేశ అన్యత అవచ్ఛేదాలు, అంటే భేదము నిశ్చయం కానప్పుడు వాటిలో భేద జ్ఞానం ఎలా కలుగుతుందంటే వాటి మీద సంయమం చేయడం ద్వారా, ఆ పదార్థం భిన్న భిన్న జాతి మీద లక్షణం మీద దేశం మీద సంయమం చేయడం ద్వారా వాటి విశిష్టమైన ప్రతిపత్తి జ్ఞానం ఏదైతే ఉందో అది యథార్థంగా తెలుస్తుంది, ఆ యోగికి తెలుస్తుంది. ఆ వివేక జ్ఞాతి ఉన్నప్పుడు వ్యక్తికే ఇటువంటి జాతి లక్షణ భేదాన్ని మనం గుర్తించగలుగుతాడు అనమాట. ఇప్పుడు ఉసిరికాయ ఉంది, దీనికి అదే ఎగ్జాంపుల్ చెప్పాను. ఉసిరికాయ ఉంటుంది, ఇప్పుడు ప్రతి ప్రాంతంలో ఉత్పన్నమవుతుంది, అడవిలో ఉత్పన్నమవుతుంది, సామాన్య గ్రామాల్లో ఉత్పన్నమవుతుంది, నగరాల్లో ఉత్పన్నమవుతుంది, రకరకాల అన్ని చోట్ల ఉత్పన్నమవుతుంది. కానీ రంగు రూపు వలన అన్ని ఒకే విధంగా ఉంటాయి. కానీ దాంట్లో మార్పు ఉంది, స్థాన విశేషాన్ని బట్టి, లక్షణాన్ని బట్టి, దాని జాతిని బట్టి దాంట్లో రకాలు ఉంటాయి అన్నమాట. అది ఎలా గుర్తించగలుగుతామంటే జాతి లక్షణ దేశం మీద సంయమం చేసినప్పుడు వాటి యొక్క వివేక జ్ఞానం అనేది మనకు విశిష్టమైన జ్ఞానం కలుగుతుంది, ఏంటి అనేది తెలుస్తుంది. అంటే అటువంటి సామర్థ్యం ఆ యోగి కలుగుతుంది అని చెప్పుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఆ వివేక జ్ఞానం లక్షణాలు ఏంటి, ఆ వివేక జ్ఞానం ఎటువంటి స్థితి, ఎటువంటి జ్ఞానం కలుగుతుంది, ఆ వివేక జ్ఞానం యొక్క లక్షణం ఏంటి అంటే 54వ సూత్రంలో ఏం చెప్పారంటే తారకం సర్వ విషయం సర్వతా విషయం అక్రమంచ ఇతి వివేకజం జ్ఞానం. ఏంటి? తారకం సర్వ విషయం సర్వతా విషయం అక్రమంచ ఇతి వివేకజం జ్ఞానం. వివేక జ్ఞానం ఎలా ఉంటుంది, వివేక జ్ఞానం ఉత్పన్నమవుతుందని చెప్పావు కదా. అంటే వివేక జ్ఞానం ఎలా ఉంటుందని చెప్తున్నావు. అది ఆ వివేక జ్ఞానం స్వబుద్ధి. తారకం అంటే తన బుద్ధి ద్వారా ఉత్పన్నమైనది ఉంటుందంట. తన జ్ఞానం ద్వారా, తన బుద్ధి స్వతः బుద్ధి ద్వారా ఉత్పన్నమై ఉంటుంది, దాని తారక జ్ఞానం అంటామంట. తర్వాత అటువంటి జ్ఞానం ఏం చేస్తుంది, సర్వ విషయం అంటే పదార్థాల యొక్క అన్ని విషయాలు, ఏ పదార్థం అవుతుందో ఆ పదార్థం యొక్క సంపూర్ణ విషయం తెలుస్తుందంట. సర్వ విషయం ఆ పదార్థం యొక్క సంపూర్ణ జ్ఞానం తెలుస్తుంది. ఇంకా సర్వతా విషయం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాల స్థితి ఏదైతే ఉందో, ఆ పదార్థం యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాల స్థితి ఏదైతే ఉందో అది కూడా సంపూర్ణంగా తెలుస్తుంది, అతనికి సంపూర్ణంగా తెలుస్తుంది అన్నమాట. కాబట్టి తారకం సర్వ విషయం సర్వతా విషయం అక్రమంచ. తారకం అంటే ముందు తన బుద్ధి ద్వారా ఉత్పన్నమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం ద్వారా ఆ పదార్థం యొక్క సంపూర్ణ విషయ జ్ఞానం తెలుస్తుంది. అంతేకాకుండా సర్వతా విషయం అంటే ఆ పదార్థం యొక్క భూత భవిష్యత్ కాల వర్తమాన కాల స్థితి కూడా యథార్థంగా తెలుస్తుంది. ఇంకా అక్రమంచ ఆ జ్ఞానం అంతా భిన్న భిన్నం కాదు, భూతకాలంలో ఉంది, వర్తమాన కాలంలో ఉంది, భవిష్యత్ కాలం. ఆ జ్ఞాన సంపూర్ణ జ్ఞానం అంటే అక్రమంగా ఒకేసారి ఉత్పన్నం అవుతుంది, భిన్న భిన్నం కాకుండా ఒకేసారి యథార్థంగా తెలుస్తుంది. ఆ పదార్థం యొక్క స్వరూపం, వాటి యొక్క రహస్యం అంతా అక్రమంచ ఒకేసారి తెలుస్తుంది. అటువంటి వివేకజ జ్ఞానం ఆ యోగికి ఉత్పన్నమవుతుంది, ఆ యోగి సిద్ధిస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నమాట. అది ఆ జ్ఞానం యొక్క లక్షణాలు ఏంటి, ఏ విధంగా జ్ఞానం ఉత్పన్నమవుతుందంటే వివేక జ్ఞానం ఏ విధంగా ఉత్పన్నమవుతుందంటే ఈ రకంగా వస్తుంది. సర్వ విషయం సర్వతా విషయం అక్రమంచ. ఆ స్వయం బుద్ధితో ఉత్పన్నమైన జ్ఞానం ద్వారా ఆ పదార్థం యొక్క యథార్థ సంపూర్ణ జ్ఞానం తెలుస్తుంది. ఆ పదార్థం కూడా భూత భవిష్యత్ వర్తమానాలు ఏ విధంగా ఉంటుంది, ఆ తర్వాత అది తెలుసుకున్న తర్వాత అక్రమంగా ఆ మొత్తం సంపూర్ణ జ్ఞానం అంతా కూడా ఒకేసారి ఉత్పన్నమవుతుంది ఆ యోగికి. అది దాన్ని వివేకజ జ్ఞానం అంటాము. యథార్థంగా తెలిసిన పదార్థం యొక్క స్వరూపం యథార్థంగా తెలుస్తుంది, అటువంటి దాన్ని వివేకజ జ్ఞానం అని చెప్పుకున్నాము. తర్వాత ఇటువంటి వివేక జ్ఞానం ఏం తెలుస్తుంది మనకు, లాస్ట్ అంతిమ సూత్రము. అటువంటి వివేక సిద్ధి కలిగినప్పుడు ఏమవుతుంది, ఆ యోగికి ఎటువంటి జ్ఞానం కలుగుతుందంటే సత్వ పురుషయోహో శుద్ధి సామ్యే కైవల్యం. ఇటువంటి వివేక జ్ఞానం ఉత్పన్నమైన తర్వాత స్వబుద్ధి ద్వారా సత్వ పురుషయో శుద్ధి సామ్య అంటే ఈ జీవాత్మ యొక్క బుద్ధి ఈ మనసులో ఉండేటువంటి సత్వ బుద్ధిలో ఉండేటువంటి జ్ఞానము, అదేవిధంగా ఆత్మలో ఉండేటువంటి జ్ఞానం శుద్ధి సామ్యం అవుతుందన్నమాట. అంటే బుద్ధిలో అంటే ఆత్మలో ఏ విధంగా అయితే జ్ఞానం ఉంటుందో, సాత్విక జ్ఞానం ఉంటుందో అదే బుద్ధిలో కూడా ఉంటుందంట. అంటే సత్వ పురుషయో అంటే బుద్ధి తత్వంలో పురుష తత్వంలో బుద్ధి సామ్యంగా ఉండడం, సమానంగా ఉండడం వలన శుద్ధి సామ్యం కావడం. అంటే సాత్విక అంటే ఎటువంటి దోషరహితం లేకుండా, ఎటువంటి మాలిన్యం లేకుండా బుద్ధి సామ్యం అయినప్పుడు, సత్వ పురుష బుద్ధి సామ్యే శుద్ధి సామ్యం అంటే శుద్ధమైనప్పుడు, అంటే సత్వగుణంలో ఉన్నటువంటి బుద్ధి అంటే బుద్ధిలో ఉన్నటువంటి గుణాలు దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయి మొత్తం సాత్విక వృత్తి, సాత్విక ప్రకాశము, సాత్విక బుద్ధి, పురుషునిలో ఉండే సాత్విక ప్రకాశం ఈ రెండు శుద్ధి సామ్యం కావడం వలన, సమానత భావం కలిగిన వలన కైవల్యం, అప్పుడు కైవల్య స్థితి అతనికి ఏర్పడుతుంది. ఎందుకంటే అక్కడ భిన్న ఆత్మలు ఏదైతే ఉందో బుద్ధిలో కూడా అదే జ్ఞానం ఉంటుందంట. ఇప్పుడు ఆత్మశుద్ధి కలిగిన బుద్ధి శుద్ధి కూడా కలుగుతుందన్నమాట.
ఎందుకంటే బుద్ధిలో అశుద్ధత అంటూ ఏం లేదు. ఆత్మ ఏ విధంగా అయితే బుద్ధిని ప్రేరేపిస్తుంటుందో ఆ బుద్ధి ఆత్మ ప్రేరేపించిన విధంగా బుద్ధి మంచిగా చెడుగా ఆకర్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా సిద్ధి ద్వారా మనము ఆత్మశుద్ధి చేసుకున్న తర్వాత బుద్ధి కూడా శుద్ధి అయిపోతుందంట. బుద్ధి కూడా శుద్ధి సామ్యం అవుతుంది. ఆత్మశుద్ధికి సమానంగా ఆత్మకి సమానంగా బుద్ధి సామ్యం అవుతుందంట. అట్లా ఆత్మ బుద్ధికి సామ్యత శుద్ధి కలగడం వలన కైవల్యం కలుగుతుంది. ఆత్మ తన స్వరూపం యథార్థంగా తెలుసుకోవడం వలన ఆ బుద్ధి కూడా అదే విధంగా యథార్థంగా ఆత్మానుగుణంగా ఉంటుంది. కాబట్టి ఆ బుద్ధి శుద్ధి సామ్యం కావడం వలన కైవల్య స్థితి కలుగుతుంది. ఎందుకంటే యథార్థంగా తెలుసుకోగానే ఆ బుద్ధి కూడా తన ప్రకృతిలో విలీనం అయిపోతుంది. అప్పుడు కేవలం ఆత్మ స్వరూపంలో లీనమైపోతాడు ఆ యోగి, ఆ సాధకుడు. అంటే తన ఆత్మస్వరూపం ఏదైతే ఉందో కేవల్య స్వరూపం ఆత్మస్వరూపంలో లీనమైపోతాడు. దాన్ని కైవల్యం అంటాము. అటువంటి కైవల్య స్థితి ఆ యోగికి కలుగుతుంది. ఎప్పుడు? బుద్ధి శుద్ధి అయినప్పుడు, అంటే ఆత్మకి సమానంగా శుద్ధి సామ్యమైనప్పుడు ఆ కైవల్య స్థితి కలుగుతుంది. అంటే మొత్తానికి వివేక ఖ్యాతిని యథార్థంగా వివేక జ్ఞానం ద్వారా, వివేక బుద్ధి ద్వారా ఆ యోగి తెలుసుకోగలుగుతాడు. కాబట్టి అటువంటి శక్తి సామర్థ్యం ఆ యోగికి కలుగుతుంది అని చెప్పి మనం ఇక్కడ చూసాము. ఈ రకంగా సత్వ పురుషులో శుద్ధి సామ్యమైనప్పుడు కైవల్య స్థితి కలుగుతుంది. అంటే కేవలి భావ స్థితిలో లీనమైపోతాడు, తన ఆత్మ స్వరూపంలో లీనమైపోతాడు. స్టార్టింగ్ నుంచి చెప్పుకున్నాం మనం. యోగ చిత్త వృత్తి నిరోధ, చిత్తంలో ఉండే వృత్తి నిరోధించినప్పుడు ఏమవుతుంది? దాని చిత్తంలో ఉండే వృత్తిని నిరోధించిన యోగం అంటాము. అలా చిత్తంలో ఉండే వృత్తులు నిరోధించడం ఏమవుతుంది? తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. నీ చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను పూర్తిగా, నీ బుద్ధిలో ఉన్నటువంటి ఆలోచన పూర్తిగా తొలగించేసినప్పుడు ఏమవుతుంది? తదా అప్పుడు ద్రష్టు స్వరూపే అవస్థానం. ద్రష్ట జీవాత్మ యొక్క స్వరూపంలో, పరమాత్మ యొక్క స్వరూపంలో అవస్థానం లీనమైపోతాడు, తన ఆత్మస్వరం లీనమైపోతాడు. అటువంటి స్థితి ఇక్కడ లాస్ట్ లో కలుగుతుంది. ఎప్పుడైతే అటువంటి చిత్తంలో ఉండే ఆలోచన పూర్తిగా దగ్ధం చేసామనుకోండి, ఆత్మస్వరూపం లీనమైపోతామంట. అదే దాన్ని కైవల్యం అంటామంట. ఆలోచన పూర్తిగా లీనం చేసామనుకోండి, నష్టం చేసామనుకోండి, తన ఆత్మస్వరూపం లీనమైపోతుంది. అని కేవలీ భావం. కేవలం అంటే అక్కడ శరీరం ఉండదు, కేవలం ఆత్మస్వరూపం ఉంటుంది. దాన్ని కేవలీ భావం అంటామంట. అటువంటి కేవలీ భావం ఏదైతే ఉందో దాన్ని కైవల్యం అంటాము. అటువంటి స్థితిలోకి ఆ యోగ సాధకుడు వెళ్ళగలుగుతాడు. ఇది మనం ఈ కైవల్య స్థితి ఈ రకంగా ఉంటుంది చూసాము. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఈ కైవల్య స్థితిలో ఇంకా ఎటువంటి స్థితి కలుగుతుంది? కైవల్య స్థితిని పొందగలిగాడనమాట యోగి. ఈ సాధన ద్వారా విభూతి ఐశ్వర్యం అన్ని చూసుకుంటూ వచ్చేసి కైవల్య స్థితిని పొందగలిగాడు. కైవల్య స్థితిలోకి వచ్చేసాడు అనమాట. జీవన్ముక్త అవస్థలోకి వచ్చేసాడు. అప్పుడు ఈ కైవల్య స్థితిలో ఉన్నప్పుడు జీవాత్మ ఇంకా ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా గమనం చేస్తుంది, గతి చేస్తుంది, ఇంకా అటువంటి స్థితిలో కూడా ఎటువంటి స్థితులు కలుగుతాయి అనేది మనం కైవల్య పాదంలో ఆ జీవాత్మ ముక్తులు ఏ రకంగా ఉంటుంది అనేది ఈ కైవల్య పాదంలో మనం సోమవారం చెప్పుకుందామండి. అస్తు. ఈ రకంగా కైవల్య పాదంలో ఉన్నటువంటి సూత్రాలు కూడా మనం పూర్తిగా చూసాము. అస్తు. ఇందులో ఏ రకమైన సందేహాలు ఉంటే మనం చూద్దామని తర్వాత. సో ఈ రకంగా సమాధి పాదం, సాధనా పాదం, విభూతి పాదం, ఈ 3 పాదాలు మనం చెప్పుకున్నాము. సమాధి పాదంలో సమాధి గురించి చెప్పుకున్నాము. ఆ సమాధి ఎలా పొందగలుగుతామంటే సాధన చేయడం వల్ల, అష్టాంగ యమ నియమాలను పాటించడం వల్ల, అష్టాంగ యమ నియమాలను పాటించడం ద్వారా ఈ సమాధి మనకు వస్తుంది అని చెప్పుకున్నాము. సరే, ఈ సమాధి అష్టాంగ యమ నియమాల ద్వారా మన సమాధిని పొందినప్పుడు ఎటువంటి సిద్ధులు కలుగుతాయంటే విభూతి పాదంలో భిన్న ఐశ్వర్యాలు చూసాము. ఆ ఐశ్వర్యం వలన మనకు వాటితో కూడా ఐశ్వర్యాల మీద వైరాగ్యం కలగడం వలన మనకు కైవల్య స్థితి కలుగుతుంది. ఆ కైవల్యంలో జీవాత్మ ఏ రకంగా ఉంటుంది అనేది మనం కైవల్య పాదంలో, చతుర్థ పాదంలో మనం తర్వాత చూద్దామండి. అస్తు. ఇంకేమైనా సందేహాలు ఉంటే తర్వాత ఆలోచిద్దాం. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. జీ, ఇప్పుడు సందేహాలు ఉన్నాయా? ధన్యవాదాలు మహోదయ. నమస్కారం మహోదయ. నమస్కారం మహోదయ. ధన్యవాదాలు. హరి నమస్కారం. ధన్యవాదాలు. నమస్తే. ధన్యవాదాలు మహోదయ గారు. సందేహాలు వస్తున్నాయండి మహోదయ, అడగొచ్చునా? సందేహాలు అడగచ్చు, ఇబ్బంది లేదు, అడగండి.
మీరు ఈసారి చెప్పినప్పుడు మీరు చాలా వేరుగా చెప్పారు మహోదయ, మొదటిసారికి దీనికి అని అనిపించింది. క్షమించాలి ఆ విధంగా అంటున్నందుకు. ఏం లేదు, ఒకసారి వస్తువు విషయం అని మాటికి వస్తూ ఉంటుంది కాబట్టి ఏమవుతుంటే అది మనకు పరిచయ వస్తువుల విషయం తెలిసిన విధంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మాటికి ఉచ్చరిస్తున్నా, మాటిగా చెప్తున్నా కాబట్టి ఆ విషయంతో మనకు అనుబంధం ఎక్కువ దగ్గరగా ఏర్పడుతున్నమాట. అందుకే అలా అనిపిస్తుంది. ఇబ్బంది మంచిదే కదండి, మనకు విషయ వస్తువు రావాలి. అందుకే ఒకసారి చదివితే కాదు, మాటికి అభ్యాసం చేస్తూ ఉంటేనే అది దాని నైపుణ్యం వస్తుంది, వాటి యొక్క యథార్థ స్థితి వస్తుంది. ఒకసారి చెప్పింది ఒకేసారి అర్థం కాదు, దాన్ని మళ్ళీ చూడాలి, వచ్చేంత వరకు మనం వెంటాడుతూ ఉండాలి. అప్పుడు వాటి నైపుణ్యం వచ్చేస్తుంది, ఆ విషయ పరిజ్ఞానం యథార్థంగా తెలుస్తుందండి. ఇందులో ఏమనిపిస్తుందంటే మహోదయ, ఇవన్నీ మీరు చెప్పినది విన్న తర్వాత అనిపిస్తున్నది, ఈ దోష బీజక్షయమే చాలా ముఖ్యమైన విషయం అని అనిపిస్తుందండి. అది నేను తప్పుగా అంటున్నానేమో నాకు తెలియదు. అదే చెప్పింది కదా, మనం దోషాలు నశించుకేసుకున్నప్పుడు మనకు కైవల్యం వస్తుంది. ఆ తొలగించినంత వరకు మనకు కైవల్యం కలగదు. వాటిని తొలగించుకోవడం, దాని ప్రక్రియ కొంచెం వివరంగా చెప్పగలరా మహోదయ? దోష బీజక్షయానికి ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా? మనం చెప్పినవి అన్ని అవే కదండి, తొలగించుకోవడం ప్రక్రియ. కొంచెం ఇంకొకసారి ఇంకొంచెం వివరంగా చెప్పగలిగితే. మళ్ళీ చెప్పుకున్నాం ఒకసారి, మళ్ళీ సంక్షేపంగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాం. సంక్షేపం కాదు మహోదయ, ఈ విషయం మాత్రం కొంచెం వివరంగా చెప్పాలి. ఈ విషయమే పర్టికులర్ గా బాగా వివరించి చెప్పగలరేమో, చెప్పగలిగితే మా అదృష్టం మహోదయ. ఎందుకంటే అది ముఖ్యంగా కనిపిస్తోంది. అది పోతే కానీ ఆ దోషాల నుంచి విముక్తి లేదు, మనసు పరిత్యజించడానికి కాదు మహోదయ. బుద్ధి ఇబ్బంది లేదు దీంట్లో చెప్తుందంటే, ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పుకునే దాంట్లో ఏదో కొత్త విషయం తెలుస్తూనే ఉంటుందండి. అవునండి, తప్పు లేదు. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఒక విషయం ఇక్కడ అర్థం కాదు, ఇంకోసారి చెప్పినా దాంట్లో ఇంకో విషయం అర్థం అవుతుంది, ఇంకోసారి చెప్పినా అదే విషయం ఇంకో దగ్గర అర్థం అవుతుంది. కాబట్టి దీంట్లో స్వామి నిన్న ఆచార్య సత్యజిత్ వారు వచ్చారు కదా, ఆయన అక్కడే అదే ఆశ్రమంలో ఒక స్వామి వివేకానందజీ ఉన్నారండి. అంటే ఈ ఆచార్య కాకుండా వివేకానంద స్వామి ఉన్నారన్నమాట అక్కడ. మీరు యూట్యూబ్ లో చూస్తుంటారు. ఆయన ఈ యోగ దర్శనాన్ని 100 సార్లు చెప్పాడు, 100 సార్లు చదివాడు. ఆయన చెప్తాడు ఏ దర్శనం ఎన్నిసార్లు చదివాడు, 100 సార్లు చదివి నాకు ప్రతిసారి ఏదో కొత్తగా అనిపించింది అన్నమాట. కానీ శ్రద్ధ నిష్టకు చదవాలన్నమాట. అట్లా ప్రతిదీ ఎందుకంటే సూక్ష్మంగా మనకి స్థూల బుద్ధి కాబట్టి మనం ఎన్నిసార్లు చదివినా మనకు తక్కువ అనిపిస్తుంది, అన్ని కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎన్నిసార్లు చెప్పుకున్నా దాని వల్ల నష్టం లేదు. అందుకే మాటి చూడటం వల్ల దాంట్లో కొత్త నైపుణ్యం, అంటే కొత్త విషయం మనకు ఏదో తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే ఒకేసారితో మనకు సంపూర్ణంగా రాదు. మాటి అభ్యాసం చేస్తూ చూడంగా దాంట్లో నైపుణ్యం వచ్చేస్తుంది. అంటే ఆ విషయం మీద, ఆ శబ్దం మీద, ఆ అర్థం మీద యథార్థత ఏంటి అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి చెప్పుకుందాం అండి, ఖచ్చితంగా సంక్షేపాన్ని కాదు, వివరంగా చెప్పుకుందాం. వాటికి వస్తూ ఉంటుంది, ఇబ్బంది లేదు. కాబట్టి ఒకసారి చదివి అంత అయిపోయింది అనుకోవద్దు. మీరు మళ్ళీ చదువుతూ ఉండండి. ఈ విషయాలు కనీస సూత్రబద్ధంలో కూడా మరి చూస్తూ ఉన్నప్పుడు నేను చెప్తూ ఉంటాను, మీరు కనీస సమాధిలో ధ్యానం కూర్చున్నప్పుడు ఏం లేకుండా ఈ సూత్రాలు నెమ్మది వేసుకుంటూ ఉండండి. ఒకసారి అలా చేయంగా నిజంగా వాటిలో ధ్యాన స్థితి కలిగింది, అది నీకు ఒక అర్థతత్వాన్ని నీకు యథార్థంగా చూపిస్తున్నమాట. ఆ సూత్రార్థమే చెప్తున్నమాట. నీ ధ్యాన స్థితి బాగా కలిగిందంటే సూత్రం యొక్క అర్థం నీకు ప్రస్ఫుటితం అవుతున్నాడు. ఈ చెప్పిన విషయాలు మీకు నష్టం కాదండి. ఎందుకంటే ఈ శబ్దంలో చెప్పిన విషయాన్ని ఆకాశంలో ఉన్నాయి, ఆకాశతత్వం మీ శరీరంలో ఉంది. ఆకాశతత్వం ఉన్నప్పుడు అవన్నీ మీలో నాకు ఏం గుర్తులేవు అనిపిస్తుంటుంది, అవన్నీ గుర్తున్నాయి. సమయం సందర్భం మన మనసుని కేంద్రీకరించినప్పుడు అవన్నీ మనకి వినిపిస్తాయి. మన మనసును సంయమం చేసినప్పుడు, ఏకాగ్ర స్థితిలో పెట్టినప్పుడు ఇప్పుడు చెప్పిన ప్రతి విషయం మీకు గుర్తు వస్తుందన్నమాట. కాబట్టి మనకు మన బుద్ధి అత్యంత వ్యాప్తంగా ఉండటం వల్ల మనకు నాన్ని చెప్పినటువంటి మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది భావన. కానీ వాస్తవం అలా కాదు. అది నువ్వు ఏకాగ్ర స్థితిని పొందగలిగావంటే ఇవన్నీ నీకు ఒకేసారి ప్రస్ఫుటిత అక్రమంగా నీకు అన్ని తెలుసు వస్తాయి. కాబట్టి అలా అనుకోవద్దు. కాబట్టి మీ ప్రయత్నం అనేది ఎల్లప్పుడూ కంటిన్యూగా ఉండాలి. మన లక్ష్యం చేరేంత వరకు నిరంతరంగా ప్రయత్నం చేస్తూ ఉంటే నీకు వివేకజం జ్ఞానం అనేది మనకు అత్యంత ప్రకాశవంతం అవుతుంది, తేజవంతం అవుతుంది. గురుగారు, ఇప్పుడు చిన్న ప్రశ్న, సత్యజితాచార్య గారిది ధ్యానం ఉంటుంది అన్నారు కదా, మళ్ళీ ఇంకో రోజు ఏమైనా ఉంటుందండి ధ్యానం ప్రాక్టీస్ సెషన్? అట్లా ఎట్లా చేయాలి అని చెప్పుకుందాం, మనమే చెప్పుకుందాం అండి. ఆ చదువు చెప్తారు. ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేదు. ప్రశ్న సమాలు మనకు నిజంగా చాలా మంది మేము అడిగాను, ఒక్కరు ప్రశ్న సమాలు చెప్పలేము, ఒకరిద్దరు ముగ్గురు పంపించారు అంతే. కానీ తర్వాత చాలా చక్కగా అడిగారు, పద్ధతిగా అడిగారు. నేను చాలా మంది హిందీ కూడా బాగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందుకే దాంట్లో వెళ్ళిపోయింది. అంటే తర్వాత ప్రయత్నం చేస్తా అని చెప్పారు అన్నమాట.
సరేనండి. కాబట్టి అక్కడ సరే. యాక్చువల్లీ బయట ఉన్నామండి. అక్కడ మనకు ధ్యానం చేయించాలంటే పొద్దున్నే అయితే బాగుంటుందండి. పొద్దున్న అంటే 5 గంటలకు 6 గంటలకు లేయాలన్నమాట మనం. అది లేచి వచ్చినాక ఆ టైంకి అటెండ్ చేయాలనుకోండి, ఆ టైంలో పూర్తిగా మనకు ఒక స్నానం చేసి కూర్చుంటాం కాబట్టి స్ఫూర్తి దాంట్లో భావన కలుగుతుందన్నమాట. సరేనండి. అప్పుడు వాళ్ళకి ఉపన్యాసంలో ఉంటారు, బయట కార్యక్రమంలో ఉంటది కాబట్టి అక్కడ అటువంటి భావన ఉత్పన్నం కాదండి, బలవంతంగా చేయించినట్టు ఉంటుందన్నమాట. నిజంగా దాంట్లో పూర్తిగా దిగాలి అంటే అలాగ వాతావరణం క్రియేట్ చేసుకోవాలి మనం. అవునండి. అట్లా పొద్దున్న లేచి కూర్చొని చేసినాం అనుకోండి, అప్పుడు చెప్తూ ఉంటే మనం పూర్తి కూర్చున్నా పూర్తి దాంట్లో దిగిపోవచ్చు అన్నమాట. ఇప్పుడు వింటే సరే. వచ్చేది కాదు, అది ప్రత్యక్షంగా అవునా? అనుభవం ద్వారా తెలుసుకునేది. అవును. అనుభవం ద్వారా అంటే అదే మనం ప్రాక్టికల్ అన్నమాట. ప్రాక్టికల్ గా చేస్తూ ఉంటాం, ఏ విధంగా చేస్తుంటాం. మనం అదే స్థితిలో కూర్చొని పూర్తి అదే వాతావరణం క్రియేట్ చేసుకొని కూర్చున్నాం అనుకోండి, త్వరగా మనకి అటువంటి స్థితి అనుభూతి కలుగుతుంది అన్నమాట. మన స్థూలంగా మనం యథార్థంగా ఇప్పుడు బాగా మన మైండ్ అనేది బాగా వ్యాపించి ఉందంటే బయట విషయాల్లో. ఇప్పుడు ఈ స్థితిలో అన్ని వింటూ ఉన్నాం అనుకోండి, అది సామాన్య శాబ్దిక జ్ఞానం వస్తుంది మనకు, ఇలా చేయాలి, ఈ విధంగా చేయాలి. కాదు, కరెక్ట్ కాదు. ప్రాక్టికల్ గా ఉంటే అనుభూతి భిన్నంగా ఉంటుంది అన్నమాట. అందుకే అంత ఇదిగా ఉంది. కానీ చెప్పుకుందాం ఆ విషయాలు. మీకు ఇవి నా చేయించినప్పుడు మీకు ఆచరణ చేయించినప్పుడు మన యూట్యూబ్ లో వస్తాయండి, లింక్ పెడతాను. ధ్యాన ప్రక్రియలు సేమ్ అలా కూడా చూడవచ్చు. మనం చేపిస్తాను. ఒకరోజు కావాలంటే మనం ఒక వారం వరకు కంటిన్యూగా ప్రయత్నం చేద్దాం, ఒక టైం సెట్ చేసుకొని. ఓకేనా? సరేనండి. ఈ పుస్తకం కూడానండి తెలుగులో పుస్తకం అనుకున్నాం కదా, మీరు అన్నారు కదా, అది కూడా కొంచెం తెలుగులో పుస్తకం మీకు అది లింక్ పంపించాను కదండి, లింక్ చూసారా? దాంట్లో 4 వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, ఇదండి యోగ దర్శనము. మీరు చెప్పేది తెలుగులో పుస్తకం ఏదో ప్రింట్ చేస్తా అట్లా ఏదో అన్నారు కదండి. అది సంస్కృత పుస్తకం, రత్నానువాద కౌముది. అది మీకు అకౌంట్ నెంబర్ పంపిస్తాను. ఇది కూడా భవిష్యత్ కాలం యోగ కూడా మనం అనువాదం చేసుకున్నాను, భవిష్యత్తులో అనే సమయం వస్తేనే ఖచ్చితంగా. సో ఇది కూడా పుస్తకం మనకు కొంచెం విస్తృతంగా వివరంగా వ్యాసభాష సహితంగా చేద్దాం. ప్రస్తుతానికి రచనానువాద కౌముది అది చేస్తున్నాను. ఇదేనండి యోగా దర్శనం గురించి అడుగుతున్నాను. సరేనండి, ఎప్పుడు వచ్చినా కొద్దిగా చెప్పండి గురుగారు, తెలుగులో అనువాదం మీరు చెప్పింది మీరు రాస్తే కనుక మాకు చెప్పండి. అదే సరే. మహోదయ, సాంఖ్య దర్శనం వస్తుంది, ఒక నిమిషము. ఆ సాంఖ్య దర్శనానికి మీరు అవి మీకు ఒకటి గ్రూప్ లో పెట్టి అడ్రస్ పెడుతున్నా, ఆ అడ్రస్ పంపించండి. అది సాంఖ్య దర్శనం పుస్తకం అని తెచ్చుకోవాలి కాబట్టి అడ్రస్ పంపిస్తే ముందుగా. సరేనండి. అప్పుడు ఆ పుస్తకాలు ఎవరైతే సాంఖ్య దర్శనం చదవాలనుకుంటే, ఎందుకంటే మనకి ఇది ఒక 20 రోజుల్లో అయిపోతుంది, ఎక్కువ ఉండదు. అంటే మనం ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చేసి ఒక నెల తర్వాత మనం మొదలు పెట్టుకుందామండి. కాబట్టి అది కూడా పుస్తకాలు మీరు ఏంటండి తెలుగులో ఉంటుందా సాంఖ్య దర్శనం? అది సంస్కృతం ఉంటుంది, దానికి అనువాదం హిందీ ఉంటుంది. ఇప్పుడు ఈ పుస్తకం ఎలా ఉందో అలాగే ఉంటుంది. మన తెలుగు పుస్తకం కూడా ఉంది. సాంఖ్య దర్శనం మీకు లింక్ పెట్టాం కదా, మన తెలుగు వాళ్ళు తెలుగు చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సాంఖ్య దర్శనం గురుగారు మీరు మళ్ళీ ఇంకోసారి చెప్తారండి యోగ దర్శనము, ఇది పతంజలి యోగ సూత్రం మళ్ళీ చెప్తాను. ఈ రౌండ్ ఈ షడ్ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్తానండి. సరేనండి. ఈసారి ప్రత్యక్షంగా ఉంటుంది, అప్పుడు ఒక స్థాన స్థిరంగా ఉంటాం కానీ ప్రత్యక్షం అయితే ఇంకా బాగుంటుంది. ప్రాక్టికల్ గా అలా ప్రయత్నించేది. సందర్భాన్ని బట్టి అప్పుడు పరిస్థితి ఉంటుందో. ఇప్పుడు క్రమంగా సాంఖ్య దర్శనము, న్యాయ దర్శనము, వైశేషం ఇలా క్రమంగా నడుస్తూ ఉంటాయి. ఇంకా మళ్ళీ అంటే ప్రత్యక్షంగా అంటే ఇప్పుడు మేము ఎక్కడెక్కడో ఉన్నాం కదండి, మీరు రావడం కొంచెం మరి ఎట్లా కష్టం. ఆన్లైన్ ఉంటే బాగుందండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, ఎక్కడ వాళ్ళం అక్కడ మనకు 2 నెలల వరకు ఒక శిబిరం లాంటిది నడుస్తూ ఉంటుంది. అది ఒక ఆ రకంగా ఆ 2 నెలల వరకే పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉండి, పూర్తిగా అలాంటి వాతావరణంలో ఉండి ప్రాక్టికల్ పూర్వకంగా మనం చేస్తామట. ఆ 2 నెలలే రోజంతా అదే చదువుతాం అన్నమాట. ఇంకా అదే అన్నమాట, అదే దాంట్లో ప్రాక్టీస్ లో ఉండడం, అదే వృత్తిలో ఉండడం, అదే ధ్యానంలో ఉండడం అంట. అలాగా ఒకసారి మనం చేసి ఒకటి ఏకాంత స్థానము, అందరికి అనుకూలమైన స్థలము, అన్ని సాత్వికంగా, సాత్విక ఆహారం, సాత్వికమైన వాతావరణము, అన్ని ఆ రకంగా ప్రాక్టికల్ గా అది చేద్దామండి. సరేనండి, ధన్యవాదాలు గురు. మహోదయ, వాట్సాప్ గ్రూప్ లో ఓన్లీ అడ్మిషన్స్ మాత్రమే. ఎక్కువ అవి వస్తున్నాయా? అవి చూద్దామండి, ఎవరైనా ఎక్కువ పెడుతున్నామో దాన్ని తగ్గించేద్దామండి. అలాగే సుమంగళి గారు. మహోదయ, మీరు క్షణతత్క్రమయో సంయమాది వివేకజం జ్ఞానం అన్నారు. అది కొంచెం చెప్పగలరా దయచేసి? క్షణం అంటే అత్యంత లఘు, కానీ క్షణం అని చెప్పాము. అవును.
అత్యంత లఘుకాలని క్షణం అని చెప్పాం కదా. ఆ క్షణం మీద మనము ఇప్పుడు ప్రతి క్షణంలో మార్పులు జరుగుతున్నాయి. ఆ క్షణం ఎలా మార్పు, ఆ క్షణం మీద నువ్వు అత్యంత లఘుకాలం మీద సంయమం చెయ్యి. లఘుకాలం ఏ మార్పు వచ్చింది, ఆ ధ్యాన సమాధి చేసామంటే అప్పుడు నీకు తెలుస్తుంది, ఆ క్షణం యొక్క విలువ తెలుస్తున్నావంట. ఇప్పుడు ఒక పరిగెత్తే వాడికి క్షణం విలువ తెలుస్తుంది. ఒక రన్నింగ్ రేస్ చేసేవాడు ఒక క్షణకాలంలో, ఒక సెకండ్ కాలంలో వెనకబడిపోతాడు. సెకండ్ తర్వాత అలా వెళ్ళిపోతుంది. ఆ క్షణం విలువ అతనికి తెలుస్తామట. ఒక్క అడుగు ముందేసింటే నేను వెళ్ళిపోయేవాడిని. అట్లా ఆ అడుగు మీద, ఆ క్షణం మీద నువ్వు సంయమం చేసినావంటే అట్లా ప్రతి క్షణంలో ఎటువంటి మార్పు జరుగుతున్నాయి ఈ బ్రహ్మాండంలో, ఈ పిండంలో, అన్ని చోట్ల. అది అప్పుడు నీకు పూర్తి సంపూర్ణ బ్రహ్మాండం యొక్క రహస్యం నీకు తెలుస్తుంది. క్షణము, ఎందుకంటే ఆ క్షణం క్రమంగా నడుస్తుందన్నమాట. ఏదో అస్తవ్యస్తంగా ఉండమాట. ఈ క్షణం తర్వాత ఈ క్షణం ఉంటుంది, ఈ క్షణం తర్వాత ఈ క్షణం మార్పు వస్తుంది అన్నమాట. అట్లా క్షణక్రమం మీద సంయమం చేస్తే మనకు వివేకజ జ్ఞానం ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు క్షణ తత్క్రమంలో ఒకటి చెప్పే ఎగ్జాంపుల్, ఇప్పుడు మిట్టి ఉంది, పొడి మిట్టి ఉంది. ఆ పొడి మిట్టి ద్వారా క్రమం ఏమొస్తుంది, నీళ్ళు పోస్తే ముద్దనే తయారవుతుంది. ముద్ద కాకుండా అయితే కుండ తయారు కాదు అది. అంటే ఆ క్షణంలో కూడా క్రమంగా ఏదైతే ఉందో ఆ క్షణం మీద, దాని క్రమం మీద సంయమం చేస్తే వివేకమైన వివేకజ జ్ఞానం ఉత్పన్నమవుతుంది. అదే అది మనకు ప్రాక్టీస్. దాని గుణాల మీద ఫోకస్ చేయాలండి మహోదయ. అంటే ఒక వస్తువు తీసుకుంటాం, పదార్థం తీసుకుంటాం. ఆ పదార్థం యొక్క క్షణం, అది బ్రహ్మాండం కావచ్చు, క్షణకాలం. ఈ క్షణం ఏ మార్పు జరుగుతుంది, ఏ వస్తువులో, ఏ పదార్థంలో, ఏ వ్యక్తిలో, ఏ పిండంలో ఆ వస్తువు ఉంది కాబట్టి ఆ వస్తువులో మార్పులు కనిపిస్తున్నాయి. ఆ మార్పు మీద, ఆ క్షణం మీద మనం చేస్తే అప్పుడు తెలుస్తుంది. జీ ధన్యవాదాలు మహోదయ. నమో నమః. ఓకే అండి మహోదయ. చాలా బాగుంది మహోదయ ఈరోజు. చాలా మహోదయ. జీ మహోదయ నమస్కారం. ఒక చిన్న సందేహం. పరివ్రాజకులు, సన్యాసులు అంటే తేడా ఉన్నదా అండి? అంటే అది వాళ్ళకు ఉపాధి అండి. పరివ్రాజకం పరితః వ్రజతి పరివ్రాజక అంటే నాలుగు వైపులా భ్రమణం చేస్తుంటారు. వ్రజతి అంటే తిరగడం, నాలుగు వైపు తిరుగుతుంటే పరివ్రాజక అంటాం. సన్యాసి అంటే ఇప్పుడు అదే లోకేష్ణ, విత్తేష్ణ, పుట్టేష్ణ, 3 ఏష్ణాలు తోటి దూరంగా ఉండేవాళ్ళు సన్యాసులు అంటామంట. సన్యాసి అంటే ఏమిటి, అన్ని విషయాల పట్ల సన్యాసం తీసుకునేది. అంటే లోకేష్ణ, విత్తేష్ణ, పుట్టే అన్ని విషయాల పట్ల విరక్తి కలిగిన వాళ్ళు. అంటే లోకేష్ణ, విత్తేష్ణ, పుట్టేష్ణ అంటే అన్ని వచ్చేసామట. విత్తేష్ణ ధనం మీద ఆకాంక్ష లేదు, పుత్రేష్ణ సంతానం మీద ఇష్టం లేదు, కోరిక లేదు, లోకేష్ణ సన్మానం, కీర్తి, ప్రచురణ కోరిక లేదు. ఈ మనిషికి 3 కదా వెంటాడుతూ ఉంటాయి. ఈ 3 ఏదో ఒకటి ఉంటుందన్నమాట. ఈ 3లో విరక్తి కలిగిన వాడే సన్యాసి. అలా ఉండే సన్యాసి నిజంగా అలా అంటే ఈ 3 విరక్తి కలిగినప్పుడు ఏమవుతుంది, పరమాత్మకి దగ్గరగా ఉంటాడు, పరమాత్మకి దగ్గరగా ఉంటాడన్నమాట. వీటిలో ఏ ఒక్క ఏసినా ఉండే మిగిలిన అన్ని వ్యక్తులకు ముగ్గురికి ఒకటి గుర్తుపెట్టుకుని 3 ఏసినాలు ఉన్నట్టు లెక్క. ఈ 3లో ఏ ఒకటి ఉన్నా కూడా, లోకేష్ణ ఉందనుకోండి, విత్తేష్ణ కూడా ఉంటుంది, అతను పుత్రేష్ణ కూడా ఉంటుంది. అంటే సంస్కార రూపంలో ఉంటుంది అన్నమాట. ఎప్పుడోసారి ఉద్భుతం అవుతూ ఉంటుంది. కానీ ఈ 3 ఏసాలను తొలగించిన సన్యాసి అంటాం. పరివ్రాజ అటువంటి సన్యాసి అత్యంత జ్ఞానాన్ని పొంది, సమాధిని పొంది, జ్ఞానాన్ని పరిపక్వం చేసుకొని పరివ్రాజక అంటే అన్ని వైపులా తిరుగుతూ అది ప్రచారం చేస్తూ ఉంటాడు కాబట్టి పరివ్రాజక అంటాం. పరిభ్రమణ చేస్తూ ప్రచారం చేసేవాళ్ళు, చేసేవాడు సన్యాసి. పరివ్రాజకులు. పరివ్రాజక సన్యాసులు. పరివ్రాజక దానికి ఇంకో పేరు, అన్ని 4 వైపు తిరుగుతూ ఉంటుంది, పరివ్రాజక అంటాం. మహోదయ, ఇంకొక ఇది మహోదయ, సాంఖ్య దర్శనం పుస్తకము లాస్ట్ టైం యోగ దర్శనం పుస్తకం లిస్ట్ తయారు చేసినట్టు లిస్ట్ చేస్తే అందరికీ వస్తుంది కదా మహోదయ? జీ వస్తుంది. దాయత్వం తీసుకోవాలి కొంచెం, ఎవరన్నా అనుకూలంగా సమయం ఉండేవాళ్ళు. ఇట్లా ఇండివిజువల్ గా అంటే మీరు లింక్ లో పెట్టారు తెలుగు పుస్తకం, అది వాళ్ళకు ఫోన్ నంబర్ లేనందువల్ల కాంటాక్ట్ చేయలేకపోతున్నా. అంటే మనకు యూట్యూబ్ లో లింక్ ఉంది, మనం కాంటాక్ట్ చేయడం ఆ పుస్తకాల కోసం అంటదా. అది పీడిఎఫ్ మనకు కనిపిస్తుంది. పుస్తకాలు గుంటూరులో ఉంటాయి, హైదరాబాద్ లో ఉంటాయండి. అది కూడా లింక్ నీకు అది దాంతో యాడ్ చేసి పంపిస్తామండి. పుస్తకాలు కూడా ఎక్కడ దొరుకుతాయో తీసుకోవచ్చు. ఓకే, మా ప్రయత్నం. మీరు తెలుగు సాంఖ్య దర్శనం తెలుగులో పుస్తకం పెట్టారు, దాంట్లో ఫోన్ నంబర్, ల్యాండ్ నెంబర్ ఉంది. ఆ ల్యాండ్ నెంబర్ అవుట్ డేట్ అయింది. జీ చూద్దాం, అది కూడా చూస్తాను. ఓకేనా, అదొక్కటి అంటే, లేదంటే లాస్ట్ టైం చేసినట్టుగా ఒక లిస్ట్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో
పేర్లు జీ. మేము లక్ష్మీ మేడం గారికి పంపిస్తే లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకి అందించినా కూడా అందరికీ వస్తాయి, డబ్బు కట్టి తీసుకుంటారు. జీ జీ చూద్దామండి. అదే ఒక అది నెంబర్ ఒక వాళ్ళకి అది ఒక చిన్న బుక్ సజెషన్ స్టోర్ వాళ్ళకి మాత్రమే. చెప్పాను. బుక్ స్టోర్ వాళ్ళకి చెప్పాను. ఒక నెంబర్ పంపిస్తాను. ఇప్పుడు నేను వేరే చోట ఉండి నేను వారికి కాంటాక్ట్ చేయలేకపోయాను. నేను కనుక్కుంటాను. ఇప్పుడు మనకి ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా చేయాలి. ఇది వచ్చేస్తాయి, ఒక వారంలో వచ్చేస్తాయి. అది మనకు అడ్రస్ ఇచ్చేది లేట్ అవుతుంది. దాని ద్వారా మనం మహోదయ చేద్దాం. మహోదయ నా దగ్గర ఒక నెంబర్ ఉంది, గుంటూరు, ఇవ్వమంటారా మహోదయ? ఏంటండి? ఇవ్వండి అమ్మా. అదే గుంటూరులో ఆయన పుస్తకాలు పంపిస్తారు మహోదయ. నెంబర్ గ్రూప్ లో పెట్టేసేయండి అమ్మా. గ్రూప్ పెట్టేసి లేదు ఉంటే మీరు చెప్పండి. అది గ్రూప్ లో మేము లేము మహోదయ, అడ్మిన్ గా. సరే ఇప్పుడు చెప్పండి, రాసేసుకుంటారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు రాసేసుకుంటారు. మీరు చెప్పండి. మీకు పంపిస్తాను మహోదయ. సరే సో నాకు పంపించండి, నేను పెట్టేస్తాను. ఓకేనా? నాకు అస్తు పంపించండి. అస్తు 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 మహోదయ. మహోదయ. ఓకే అండి. అయితే సరే అండి, ధన్యవాదాలు. వీటి గురించి చెప్తాను మీకు. మెసేజ్ పెట్టి మహోదయ, పంపిస్తాను. ధన్యవాదాలు. పుస్తకం నుంచి నేను పంపిస్తాను అండి, మీకు సంకేతం పంపిస్తాను. ఓకే అండి. ధన్యవాదాలు. సర్వేభ్యో నమః. ధన్యవాదాలు మహోదయ. శుభం భూయాత్. ధన్యవాదాలు మహోదయ్ గారు. నమో నమో మహోదయ.